మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతనికి వస్త్రము హిమ్మంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండరి. దూత స్త్రీలను చూచి, మీరు భయపడవద్దు, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. చదవబడిన వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభు యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి నీ ప్రశస్తమైనటువంటి రక్తం కిందకు వస్తున్నాం. మా ప్రతి అవిశ్వాసము, ప్రతి యొక్క పాపములు, పొరపాట్లన్నీ నీ రక్తంలో కడగండి, మమ్మల్ని శుద్ధి చేయండి. ప్రభు, నీ రక్తం కింద మేము కూడి ఉన్నాము. నీ వాక్యం మాకు ఎంత అవసరం. నీ వాక్యమే ఆత్మయు జీవమై ఉన్నది. మనుషుల మాట వ్యర్థమై ఉన్నది, కానీ నీ మాట మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా బ్రతికించును. ఓ ప్రభువా, మా జీవితాలు సంపూర్ణంగా నీ యొక్క హస్తాలకు సమర్పిస్తున్నాం. ప్రభు, వ్యతిరేకంగా పనిచేయుచున్న ప్రతి దురాత్మ శక్తులను, దెయ్యపు ఆత్మలను యేసుక్రీస్తు నామములో వాటిని అణుచుతా ఉన్నాం. ప్రభు, వాటిని బంధిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ మా మధ్యలోకి వచ్చి ఇక్కడ కొన్ని విషయాలు నీ వాక్యమును మాకు బయలుపరచమని ప్రభు, నీకే ఈ కూడికి అంతా అప్పగిస్తూ, పరిశుద్ధాత్మ నాయకత్వానికి అప్పగిస్తూ పూర్తిగా మీరు స్వాధీనపరచుకోమని ప్రభు, ఇక్కడ నిశ్చయంగా ప్రతి ఆత్మను మేము కంట్రోల్ తీసుకుంటున్నాం. ప్రభు, నీ పరిశుద్ధాత్మ ఆ 7వ పావురము ఇక్కడ సంచరించి ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. ప్రభా, మీరే మహిమ పొందమని, ఈ కూడిక అనంతరం సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అరే, సైలెన్స్ గుండాలు మాట్లాడకూడదు రే, ఓకేనా? క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క రాత్రికాల సమయంలో నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆయన సన్నిధిలో ఉండుట మంచిదై ఉన్నది. ఎంతమంది సంతోషిస్తున్నారు? ఆయన సన్నిధులు ఉంటే మనం బాధపడిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో మనం సంతోషంగా ఉండాలి. ఆయన సన్నిధిని బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు? హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో ఆనందముగా రిజాయిస్గా ఉండాలి. మనం డల్లగా కూర్చోకూడదు. హల్లెలూయా. మనం డల్లగా కూర్చుంటే అక్కడ ఏమీ జరగదు. ఖచ్చితంగా వాట్ ఇస్ ద రివైవల్? రివైవల్ అంటే ఏంటో తెలుసా? వాక్యం వస్తున్నప్పుడు దాన్ని ఆహ్వానం పలకడమే రివైవల్ అయి ఉన్నది. చాలా మంది రివైవల్ అనుకుంటే మంచి మంచి సౌండ్ సిస్టము, లేకపోతే మంచి ఆ యొక్క లైటింగ్ అనో, లేకపోతే అరేంజ్మెంట్స్ అనుకుంటారు. దట్ ఈస్ ద రివైవల్ అనుకుంటారు. కానీ రివైవల్ అది కాదు. ఎప్పుడైతే వాక్యం వస్తుందో, వాక్యం వస్తున్నప్పుడు ఎల్లప్పుడూ రివైవల్ ఉంటుంది. ఆ వాక్యాన్ని మీరు స్వీకరించడం చేత, ఆ వాక్యాన్ని మీ జీవితంలో ఆ యొక్క లాక్కోవడం చేత అక్కడ గొప్ప ఉద్యోగం అనేది ఉంటుంది. హల్లెలూయా. ఒకసారి వాక్యం మన జీవితంలోకి వచ్చిందంటే నిశ్చయంగా ప్రతి చెత్త చెదారం అంతా మన జీవితంలో చెల్లిపోతుంది. ఆమేన్. ఇవన్నీ చెత్త అంతా బయటకు పోవాలంటే మన జీవితాల్లోకి వాక్యాన్ని ఆహ్వానించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. శబ్దం స్లోగా వస్తుంది, కొంచెం ఎక్కువగా వస్తే మంచిదని ఆలోచిస్తున్నాను నేను. ఆమేన్. చూడండి, జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. మీరు వాక్యానికి ఏకీభవించండి. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కనుక నేను లాంగ్ టైం ఉంచును. మీరు దయచేసి కొద్దిసేపు వాక్యం ధ్యానించవలసిందిగా మీకు ప్రభు మనం చేస్తున్నాను. నిశ్చయంగా ఈ యొక్క ఇంతవరకు కూడా మొన్నటి ఆదివారం వరకు ఆ యొక్క ఈస్టర్ అనేసి ఆ యొక్క అంతకుముందు 40 దినాలు అనేవి చాలా కష్టపడి క్రైస్తవులు చాలా అలసిపోయి చాలా అలసటతో 40 దినాలు ఉపవాసాలు ఉంటూ, లేకపోతే ఆ యొక్క లింటి డేస్ శ్రమలకాలాలు చేస్తూ, తదుపరిగా ఆ యొక్క గుడ్ ఫ్రైడే చేస్తూ, ఆ తర్వాత ఈస్టర్ చేస్తూ ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. చాలా 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 కష్టపడి ప్రశాంతంగా ఉన్నటువంటి దినాలుగా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో మూల కోవడం జరుగుతూ ఉంటుంది 40 దినాలుగా. కానీ మొన్న ఆదివారంతో మొత్తం అన్ని చాలా ఫ్రీ అయ్యారు.
అయితే ఈ యొక్క లెంట్ డేస్లో భాగమైన కూటాలు అయితే మాత్రం కాదు, కానీ నిశ్చయముగా ఇవి పరిశుద్ధాత్మ ఆ యొక్క నింపుదల, ఆ యొక్క పరిశుద్ధాత్మ కొమ్మరింపు కలిగిన కూడిక నేను నమ్ముతున్నాను. నిశ్చయముగా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. అయితే మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లేఖన భాగంలో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నేను ఎత్తుకున్న సందర్భం కూడా ఆ యొక్క యేసు ప్రభు వారు లేచినటువంటి సందర్భంలోనే నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ఏంటంటే ఆయన అక్కడ లేడు, ఆయన అక్కడ లేడు అనే మాటను నేను తీసుకోవాలని ఇష్టపడుతున్నాను. అయితే గమనించండి, యేసు ప్రభు వారు ఆయన వాక్యమై ఉన్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలో నివసించాను. అంటే యేసు ప్రభు వారు ఒక దేవుడై ఉన్నాడు. ఆయన ఏకైక దేవుడు. యేసు ప్రభు వారు కుమారుడు కాదు, కానీ ఆయన కుమారుడి పాత్రలో వచ్చినప్పటికీ ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడే ఒక మానవుడిగా మారాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడు. అంటే ఆ ఒక్క వాక్యము ఉన్న ఆయనే శరీరధారిగా వచ్చాడు. అందుకే యేసు ప్రభు వారే దేవుడై ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు వారు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? వాక్యం వచ్చినా, యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినా కానీ అది ఎల్లప్పుడూ దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఒక మనిషి రూపంలోకి వచ్చి ఓ దేవుడు అంటే వాళ్ళు నమ్ముతారు, కానీ వాక్యం వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడని చాలా మంది నమ్మరు. ఈరోజు ప్రజలు అలాగే తప్పిపోతున్నారు. వాక్యం ఎప్పుడైతే శరీరధారికి వచ్చిందో వారు వాక్యాన్ని నమ్మలేదు. అలాగే ఈరోజు కూడా వాక్యం వస్తూ ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి చూడాలంటే ఒక కూడికి వచ్చి నువ్వేం చూడాలి? అక్కడ ప్రసంగించే ప్రసంగికుడినా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసేది? అక్కడ దేవుడు ఉన్నాడని ఏంటి రుజువు అంటే అక్కడ వాక్యం ఉంటే దేవుడు ఉన్నాడు. వాక్యము కానిది దేవుడు కాదు. ఈరోజు నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటే ఆయన వాక్యాన్ని చూస్తే నువ్వు దేవుణ్ణి చూడగలవు. ఈరోజు చాలా మంది, అనేక మంది కూడికలకు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఓ సంఘాలకు వెళ్తుంటారు, వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి సెన్సేషన్ ఉండదు, వారికి ఎలాంటి దేవుణ్ణి పొందుకున్నామా అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. కమింగ్ అండ్ గోయింగ్ అన్నట్టుగా ఉంటారు. ఖచ్చితంగా ఒక చోటకు మనం వచ్చినప్పుడు దేవుణ్ణి చూడాలి. అయితే దేవుడు నువ్వు ఎలా కనుగొంటావంటే ఈరోజు దేవుడు వాక్యముగా ఉన్నాడు. ఆది యందు వాక్యముగా ఉన్నాడు ఆయన. ఆ వాక్యమే 2000 సంవత్సరాల క్రితము మానవ దేహంలో వచ్చాడు. మానవ దేహంలో వచ్చిన ఆ వాక్యమే ఈ రోజు కూడా వాక్యముగా ఉన్నాడు. అంటే ఈరోజు దేవుడు ఎలా కనబడుతున్నాడు అంటే ఆయన వాక్యంలో కనబడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన వాక్యమే దేవుడు, ఆయనే దేవుడు. దాన్ని వేరు చేయలేము. అందుకే యేసుని వాక్యాన్ని వేరు చేయలేము. ఎందుకంటే యేసుక్రీస్తు అలాగే వాక్యము రెండూ ఒకటే. ఈరోజు నిజంగా అనేక రకరకాల అనువాదాలు ఇస్తూ ఉంటారు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు అనువాదం ఇచ్చుకుంటూ వస్తున్నారు. కానీ వాక్యం ఎల్లప్పుడూ కూడా దాని స్థానాన్ని అది కనుగొంటుంది. హల్లెలూయా. మనిషికి నచ్చినట్టుగా అనువాదాలు ఇస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బోధించుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎల్లప్పుడూ కూడా అది వాక్యమునకు సరిపోయినప్పుడే అక్కడ దేవుడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ గమనిస్తే ఇక్కడ మార్తా మరియలు, లేకపోతే మరియా అనే ఇద్దరు స్త్రీలు ఎక్కడికి వెళ్తున్నారంటే సమాధి వద్దకు వెళ్తున్నారు. ఎందుకోసమంటే యేసు చూడడానికి వెళ్తున్నారు. యేసు లేస్తానన్నాడు కదా, 3వ దినం ఆయన సమాధిలోంచి బయటకు వస్తాడు కనుక నేను యేసుని చూడగోరుచున్నామని చెప్పి వాళ్ళు వెళ్తా ఉన్నారు. సో అందుకంటే ముందుగా యేసు ప్రజలు రక్షించడం కోసము ఆయనే ఒక గొప్ప విమోచకుడిగా, ఒక రక్షకుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ప్రజలు ఎంతమంది ఎన్ని రకాలుగా అనువాదం ఇచ్చినా కానీ యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఆయన ఒక మంచి ప్రవక్త అంటారు, లేకపోతే యుగ పురుషుడు అంటారు, లేకపోతే మంచి వ్యక్తి అని పొలిటీషియన్స్ అంటూ ఉంటారు. ఆయన మార్గాలు చాలా మంచివని ఒక బాబాలతో ఒక బాబాగా చూస్తూ ఉంటారు. కానీ ఈరోజు క్రైస్తవుడు మనం నమ్మేది ఏంటంటే ఆయనే దేవుడై ఉన్నాడని మనం నమ్ముతున్నాం. ఆయనే దేవుడు. ఆమేన్. ఇప్పుడు ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు. మనం ఎవరినైతే దేవుడని నమ్ముతున్నామో ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు. ఎందుకు దేవుడు భూమి మీదకి రావాల్సి వచ్చింది? ఆయన భూమి మీదకి రావాల్సినటువంటి ఆ కారణం ఏంటి అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు వచ్చాడు ఆయన? దేవుడు ఒక మానవుడిగా ఎందుకు మారాడు? దేవుడు ఆత్మ కదా. దేవుడు ఒక ఆత్మ కాస్త శరీరం ఎందుకు దాల్చుకున్నాడు? ఆయన ఒక ఆత్మగా ఉన్నాడు, కానీ ఆయన శరీరంలోకి వచ్చాడు. ఎందుకంటే శరీరంలోకి ఎందుకు రావాలి? ఆయన
ఎందుకంటే గమనించండి, శరీరంలో ఎందుకు వచ్చాడంటే ఈరోజు నిశ్చయముగా శరీరంలో రక్త మాంసాల్లో బంధించబడ్డాడు మానవుడు. ఒకప్పుడు మానవుడు దేవుని పోలికలో ఉన్నాడు. ఏదైనా తోటలో మానవుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నాడు. అయితే ఇక్కడ గమనిస్తే దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్న మానవుడు ఆ యొక్క స్వరూపాన్ని పోగొట్టుకుని రక్త మాంసాల శరీరంలో అతను బంధించబడి ఉన్నాడు. ఈరోజు మనం అంతా కూడా దేవుని స్వరూపాన్ని పోగొట్టుకుని రక్త మాంసాల్లో బంధించబడి ఉన్నాం. మనం రక్త మాంసాల్లో బంధించబడి ఉన్నాం, రోగాల్లో బంధించబడి ఉన్నాం, వ్యాధుల్లో బంధించబడి ఉన్నాము, అనేక పాపాల్లో బంధించబడి ఉన్నాం మనం. అందుకే మనం మంచి చేయాలని ఎప్పుడూ ఉండదు. ఎందుకే ఈ యొక్క మానవ దేహం, ఈ రక్త మాంసాల శరీరము ఎప్పుడు పాపము చేయాలనే పరిగెడతా ఉంది. ఆ పాపములోను, ఆ యొక్క లోక కార్యములోను, వ్యాధులతోనూ ఎల్లప్పుడూ మనం బాధపడుతూనే ఉన్నాం. ఏంటే కారణం? ఎప్పుడైతే మానవుడికి దైవ స్వరూపం అనేది పోగొట్టుకున్నాడో, అది దేవుని పోలిక, దేవుని స్వరూపం ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, మానవుడు ఏ విధంగా అంటే రక్త మాంసాల్లో ఉండిపోయి ఈ యొక్క శరీరంలో బంధించబడి మనం ఏమీ చేయలేని పరిస్థితి. మనం స్వస్థపరచుకోలేము, మనం బాగు చేసుకోలేము. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, పాపములో బంధించబడిపోయి ఉన్నాం. అయితే గమనించండి, ఆయన దేవుడు, ఆయన ఆత్మగా ఉన్నవాడు, ఆయన వాక్యములో ఉన్నవాడు. చూడాడు దేవుడు నిశ్చయముగా ఈ యొక్క బంధకాల్లో ఉన్న మనలను విడిపించాలి. బంధకాల్లో ఉన్నటువంటి మన జీవితాన్ని ఆయన విడిపించాలి. ఎందుకంటే మనం ఎవరు విడిపించలేరు. మన కుటుంబం విడిపించలేదు, ఒక పాస్టర్ విడిపించలేడు, ఒక మత బోధకుడు విడిపించలేడు, హాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్లు విడిపించలేరు, ఏ మనిషి ఒక మనిషిని విడిపించలేరు, ఏ పాపి మరొక పాపిని విడిపించలేరు. ఈరోజు విడిపించడం అవ్వదు. ఖచ్చితంగా ఒక మానవుడు ఏ స్థితిలోంచి అయితే పడిపోయాడో మరలా స్థితికి రావాలంటే ఒక మానవుడు మరొక మానవుడు నా స్థితిలో పెట్టలేడు. ఒక మనిషి ఇంకొక మనిషిని ఆ విధంగా పెట్టలేడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆ పాపం అనే ఊపిలో ఉన్నాడు. హాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, నిజంగా ఎంత గొప్ప ధనం ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మానవుడు బంధించబడిన వ్యక్తే, బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తే. నిజంగా ఒక మానవుడికి ఇంకో మానవుడు సహకరించలేడు. అయితే గమనించండి, సాక్షాత్తు దేవుడే రావాలి. నిశ్చయముగా నిన్ను మరలా స్థితిలో పెట్టాలంటే, ఏదేని తోటలో దైవ రూపంలో నువ్వు ఉన్నావు, మరలా ఆ స్థితికి రావాలంటే దేవుడే నీ యొద్దకు రావాలి, దేవుడే తీసుకొచ్చి మరలా అక్కడ నేను పెట్టాలి. ఆమేన్. ఎవరు పెట్టలేరు అక్కడ, సాతానుడు పెట్టలేడు. నిజంగా ఏ గొప్ప వ్యక్తులు పెట్టలేరు, ఏ పొలిటీషియన్ పెట్టలేడు, ఏ సినీ యాక్టర్ పెట్టలేడు, నిజంగా ఏ తారలు పెట్టలేరు. ఎందుకంటే వాళ్ళే ఊబిలో ఉన్నారు. ఎంత గొప్ప పొలిటీషియన్ అయినా, ఎంత మంచి మంచి పేర్లు ఉన్నప్పటికీ కూడా వారు కూడా బంధకాల్లో ఉన్నారు. ఆమేన్. ఎన్ని సంఘ సంస్కృతులు వచ్చినా, జాతుల కోసం పోరాడినా కానీ నిజంగా ఏదేని తోటలో ఉన్నటువంటి ఆ గొప్ప స్థానంలోకి ఏ వ్యక్తి కూడా మనల్ని పెట్టలేడు. ఆమేన్. ఈరోజు ఒక పొలిటీషియన్ వెంబడిస్తామంటే ఆ పథకం ఈ పథకం వస్తుందని వెంబడిస్తుంటాం మనం. అది రావచ్చు, రాకపోవచ్చు. ఆ పథకాలను బట్టి నువ్వు ఏదేని తోటలో ఉన్న రూపంలో నువ్వు మార్చబడలేవు. ఒక సినీ తారను వెంబడిస్తే అతను చేసే యొక్క వేషాలని నువ్వు పొందుకుంటావు, కానీ ఏదేని తోటలో ఉన్న రూపం నువ్వు పొందుకోలేవు. ఒక సంఘ సంస్కర్త అయితే, నీ యొక్క బలహీనమైన జాతిని అయితే అతను పైకి తీసుకురాగలడు, కానీ ఏదైనా తోటలో ఉన్నటువంటి స్థితిలో మాత్రం మనం తీసుకురాలేడు. గమనించండి, ఒక పొలిటీషియన్ తీసుకురాలేడు, ఒక రాజకీయ నాయకుడు తీసుకురాలేడు, ఒక సీఎం పిఎం కూడా తీసుకురాలేడు. వాళ్ళకి ఏదైనా నీ అవసరాలు, భూమి మీద ఉన్న అవసరాలు తీర్చగలడు. ఒక డాక్టర్ ఈ భూమి మీద ఉన్న అవసరాలు తీర్చగలడు. వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో చేయగలరు, కానీ ఏదైనా తోటకి తీసుకెళ్లే శక్తి ఈ భూమి మీద ఎవ్వడికీ లేదు. ఎన్ని ప్రగల్భాలు పలుకున్నా, నిజంగా మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పుకున్నప్పటికీ కూడా ఏ వ్యక్తి కూడా ఏదేని తోటలో దైవ రూపములోకి మానవుణ్ణి తీసుకురాలేడు. ఈరోజు మనుషులు వెంబడిస్తూ ఉన్నాం మనం. మన లాభాల కోసం ఎలక్షన్ సీజన్ వస్తే పొలిటికల్గా తిరిగి కొంతమంది ఉంటారు, లేకపోతే సినిమా పిచ్చితో కొంతమంది ఉంటారు. నిశ్చయముగా అనేక రకరకాల వృత్తుల మీద వాళ్ళు బానిసలు ఏదో లబ్ధి పొందుకోవాలని తిరుగుతూ ఉంటారు. కానీ గమనించండి సోదరులారా, వీళ్ళెవ్వరూ కూడా మనలను ప్రారంభ స్థితిలోకి తీసుకువెళ్ళలేరండి. ఆ ప్రారంభ స్థితి అద్భుతమైనది. ఎందుకంటే దేవుడు మనం సృష్టించినప్పుడు ఆదికాండం 1:26-27లో దేవుడు మానవుణ్ణి, నరుణ్ణి తన పోలిక చెప్పిన, తన స్వరూపం చెప్పిన సృజించాడని రాయబడింది. దేవుడు ఎలా ఉన్నాడో మానవుని అలాగే చేశాడు. ఈరోజు దేవుడు ఉన్న రీతిలోనే మనం చేసుకుంటూ వచ్చాడు. ఆమేన్. సో అయితే ఆ రూపమే మనం పోగొట్టుకున్నాం. ఆ రూపాన్ని మరి ఎవ్వరూ ఇవ్వలేరు.
ఎవ్వరూ ఇవ్వలేరు. దేవుడే ఆ రూపాన్ని మరలా ఇవ్వగలడు. మరలా ఆ స్థితిలోకి దేవుడే మనల్ని నడిపించగలడు. దేవుడే మనల్ని అక్కడ తీసుకువెళ్ళగలడు తప్ప మరి ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఏదన్నా గాయం అయింది అనుకో, నిశ్చయంగా దాన్ని కట్టగలడు అంతే, దాన్ని నీకేమీ చేయలేడు. ఒక లాయర్ దగ్గరికి వెళ్తే తగినంత న్యాయం చేస్తాడు. లేకపోతే ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్తే తగినంత న్యాయం చేస్తాడు. లేకపోతే ఒక ట్రస్ట్ దగ్గరికి వెళ్తే తగినంత న్యాయం చేస్తారు. వాళ్ళు పరిధిలో చేసినప్పటికీ కూడా అత్యున్నతమైనటువంటి స్థితిలోకి నిన్ను ఏ మానవుడు నడిపించలేడు. అత్యున్నతమైన స్థితి ఒకటి ఉంది నీకు, అదే దేవుని రూపము, దేవుని యొక్క పోలిక. అక్కడికి మనం ఖచ్చితంగా రావాలి. ఆమేన్. నువ్వు పోగొట్టుకున్నది సెంటు భూమి కాదు, నువ్వు పోగొట్టుకున్నది దేవుని రూపమే పోగొట్టుకున్నావు. అయితే అక్కడికి రావాలంటే నిశ్చయముగా ఏ మానవుడు మనల్ని విడిపించలేడండి. ఏ బోధకుడు కూడా విడిపించలేడు. నేను కూడా మిమ్మల్ని విడిపించలేను. నాకు రక్షకుడు కావాలి. నన్ను ఆ స్థితిలో పెట్టేవాడు నాకు కావాలి. భూమి మీద ప్రముఖులుగా చెప్పుకుంటున్నారు. ధనంతో దాన్ని కొనలేవు. నీకు ప్రపంచం అంతా కొనే డబ్బు ఉండొచ్చు. ప్రపంచ బిలియనీర్లో నువ్వు ఒకడు ఉండొచ్చు. అయినప్పటికీ ఆ స్థితిలోకి రాలేవు నువ్వు. ఆమేన్. భూమి మీద చాలా మంది బిలియనీర్స్ ఉన్నారు. నిజంగా కొన్ని కోట్లకి అధిపతులు ఉన్నారు. అయినప్పటికీ ఆ స్థితిలోకి నువ్వు రాలేవు ఆ డబ్బుతో. కానీ ఆ స్థితిలోకి నేను తీసుకెళ్ళేది ఒకటి ఉంది. ఆమేన్. నిశ్చయముగా నిన్ను ఎవరైతే ఆ స్థితిలోకి అప్పుడు పెట్టాడో ఆయన వచ్చి మరలా స్థితిలో పెట్టాలి. నేను మరొకరు పెట్టలేరు. నీకు ఎంత డబ్బు ఉన్నవాడు వచ్చినా, ఎంత పలుకుబడి ఉన్నవాడు వచ్చినా, ఎన్ని గవర్నమెంట్లు మారినా, నిన్ను ఏదైనా తోటలో నిజంగా పాపము లేనప్పుడు ఆదాము అవలున్న స్థితిలోకి ఏ గవర్నమెంట్ నిన్ను తీసుకువెళ్ళలేదు, ఏ పార్టీ నిన్ను తీసుకువెళ్ళలేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే పార్టీలు వాటిని కాదు మనం నమ్మేది. నువ్వు దేన్ని నమ్మాలి? హల్లెలూయా. నువ్వు దేన్ని వెంబడించాలి ఈరోజు? ఆమేన్. నువ్వు దేని వైపు పరిగెట్టాలి ఈరోజు? నీ కోరిక దేని మీద ఉండాలి ఈరోజు? అయ్యో నేను ఆ రోజు మంచి ఆరోగ్యాన్ని కోల్పోయాను, నేను అయ్యో ఆ రోజు కనీసం పాపము లేని స్థితిని నేను కోల్పోయాను, అయ్యో నిజం కనీసం చిన్న సమస్య కూడా లేదు, దేవుడితో నేను సహవాసం చేసేవాడిని, అలాంటి రూపం నాకు కావాలి అని నీ లోపల ఆశ ఉండాలి. హల్లెలూయా. అయితే ఆ రూపం నుంచి మనం పడిపోయినప్పుడు దేవుడే మనల్ని విడిపించాలి. ఆయన దేవుడు ఆత్మ. ఆత్మ మనల్ని విడిపించలేదు. ఆత్మకి శరీరం కావాలి. అందుకే దేవుడే ఏమయ్యాడంటే ఇప్పుడు శరీరధారిగా మారాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆత్మ నీ కోసం రక్తం కార్చలేదు. ఆత్మ రక్తం రాదు, ఆత్మకి దెబ్బలు తగలవు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే మానవుడిగా మారి యేసుక్రీస్తు యొక్క నిజంగా యేసుక్రీస్తు వల్ల ఒక శరీరధారిగా అయ్యి ఇప్పుడు మనిషిని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఈరోజు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనం విడిపించడానికి వచ్చాడు. పాపము బంధకాల్లో ఉన్నటువంటి, మరణ భయములో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిలో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి వచ్చాడు. అందుకే మొట్టమొదటి రాకడలో ఆయన శరీరధారి అయ్యాడు. వాక్యము కాస్త శరీరం అయ్యింది. గమనించండి, ఎప్పుడూ కూడా వాక్యము ఉంటే ఎవ్వరికీ బాధ ఉండదు. వాక్యము శరీరధారిగా అయ్యిందంటే తట్టుకోలేరు. వాక్యం ఎప్పుడైతే శరీరధారి అవుతుందో తట్టుకోలేరు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే హలో హాయ్ బాయ్ బాయ్ అని చెప్తాం. కానీ అదే దేవుడు భూమి మీదకి ఒక శరీరధారిగా వచ్చాడంటే దాన్ని తట్టుకోలేరు ప్రజలు. అందుకే ఒక వ్యక్తి జీవితంలో వాక్యం అది ఫుల్ఫిల్ అవుతున్నప్పుడు ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన స్వయంగా దేవుడు ఒక చిన్న జీవకణంగా మారాడు. ఆయన ఒక తల్లి గర్భంలోనికి ఒక చిన్న జీవకణముగా మారి ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ స్త్రీ గర్భంలోకి ఆయన వెళ్ళి, ఆమేన్. దీన్ని సైన్స్ నమ్మకపోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. సైన్స్ దీన్ని నమ్మడం కాదు, మేమే సైన్స్ నమ్మం. అది మనల్ని నమ్మేదేంటి? మనమే వాళ్ళు నమ్మం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు సంవత్సరాలు తరతరాలు కనిపెట్టి అయ్యో మీ దేవుడే కరెక్ట్ అంటారు. వాళ్ళు తరతరాలు జుట్లు పెంచుకుని జుట్టంతా ఊడిపోయి కష్టపడి అది చేసి ఇది చేసి అయ్యో మేము ఎప్పుడు తప్పే, దేవుడే కరెక్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనిషి కోతులోంచి వచ్చాడు అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు ఒక వ్యక్తి? మనోడి పేరు ఏం పేరు? డార్విన్. మనిషి కోతులోంచి వచ్చాడు అన్నాడు. అదే పట్టుకున్నారు ప్రజలు. కానీ ఫైనల్ డేస్లో నేను చెప్పిన సిద్ధాంతం తప్పని చెప్పాడు. ఎవడైనా ఒప్పుకుని తీరవలసిందే. ఒక సైన్స్ ఒప్పుకోవాలి, ఎవరైనా కానీ వాక్యాన్ని ఒప్పుకోవాల్సిందే.
ఆమేన్, హల్లెలూయా. వాక్యం మారిపోదు కానీ మనుషులు మారిపోతారు. వాక్యం నిన్న నేడు నిరంతరము కూడా ఆకాశం భూమి గతించినా కానీ వాక్యం ఎన్నటికీ మారదు. వాక్యం ఎల్లప్పుడూ సత్యమే. మనుషులు మారిపోతారు. మేము నమ్మమంటారు వాక్యాన్ని. ఖచ్చితంగా నువ్వు నమ్మేలాగా దేవుడు నిన్ను ఎలా వంచాలో అలా ఉంచుతాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు నమ్మకపోవచ్చు కానీ ఒక రోజు నమ్మే రోజు వస్తుంది. నేను ఎలా మెలితిప్పాలో తిప్పుతాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది వాక్య విషయంలో వ్యతిరేకించి ఫైనల్ డేస్ వచ్చేటప్పటికి అయ్యో నేను చేసినటువంటి ఈ యొక్క థియాలజీ కావచ్చు, నేను చేసినటువంటి పరిశోధనలు కావచ్చు, అంత గుడ్డు సున్నా, దేవుడే కరెక్ట్ అని చెప్పి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చచ్చిపోమని చెప్తున్నారు కానీ దేవుని కృప ద్వారా మనం ఇప్పుడు బ్రతుకుని చెప్తున్నాం. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఆయనకు చిన్న జన్యుకణంగా మారిపోయి ఎందుకు వస్తున్నాడు మానవ దేహములు అంటే ఈరోజు మానవుణ్ణి పడిపోయిన స్థితిలోంచి మరలా ఆ స్థితిలోకి నడిపించడం కోసమే దేవుడు వచ్చాడు. వచ్చింది దేవుడే. ఈరోజు నిశ్చయంగా క్రైస్తవులకి ముగ్గురు దేవుళ్ళు లేరు. ముగ్గురు దేవుళ్ళు, డజన్ దేవుళ్ళు, నీకు ఇష్టమైనటువంటి దేవుళ్ళు లేరు. ఒకడే ఒక దేవుడు. ఆయన పాత నిబంధనలో యెహోవాయే, ఆత్మగా ఉన్న దేవుడే శరీరధారిగా వచ్చాడు ఆయన. నువ్వు బైబిల్ అంతా పరిశీలన చేసుకో. బైబిల్ అంతా చెప్తుంది దేవుడు ఒక్కడే అని. ఈరోజు దేవుడిని మూడు ఒక్కలు చేసి ముగ్గురు దేవుళ్ళు చేశారు. ఆమేన్. ఓ చిన్న దేవుడు, పెద్ద దేవుడు, బుల్లి దేవుడు, అన్ని దేవుళ్ళు ఏమీ లేరు. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉంటే వాళ్ళు అన్యులతో సమానం. క్రైస్తుడు ఒకడే దేవుడు. నీ ఒక దేవుడి కంటే ఎక్కువ దేవుళ్ళు ఉంటే ముగ్గురు దేవుళ్ళు, అన్యుడితో సమానం నువ్వు. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్నారు అనేక మంది అన్యుల వల్లే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక దేవుడిని నమ్మరు. ఆమేన్. ఓ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, మాకు డజన్ దేవుళ్ళు ఉన్నారని చెప్తుంటారు. అది అన్యులు చెప్పేది. కానీ క్రైస్తవుడికి ఒకటే ఒక దేవుడు. ఆయనే పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు యెహోవా ఇప్పుడు ఎలా వస్తున్నాడు? శరీరధారిగా వచ్చాడు. ఎందుకు వస్తున్నాడు? ఆయన ప్రజల కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు. ఎందుకంటే ఒకటి బ్రతకాలంటే ఒకటి చావాలి. అందుకే ఈరోజు నువ్వు ప్రతిరోజు బ్రతకడానికి ఏం చేస్తున్నావు? ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఒకటి దాన్ని చంపి నువ్వు బ్రతుకుతున్నావు. కొన్నాటిని చంపుతున్నావు, ఒరిని చంపుతున్నావు, నువ్వు తినే కూరగాయలు చంపుతున్నావు, నువ్వు తినే మాంసాన్ని చంపుతున్నావు. నువ్వేదైనా కానీ చంపే నువ్వు బ్రతుకుతున్నావు. ఈరోజు చాలా మంది అనేక రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఏదైనా చంపి నువ్వు బ్రతుకుతున్నావు అంతే. ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు అంటే నువ్వు బ్రతకాలంటే ఏదో నీ కొరకు చనిపోవాలి. నీకు నిత్య జీవం కావాలంటే, నిశ్చయముగా నువ్వు తిరిగి నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే నీ కొరకు కూడా చనిపోయేది రావాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈరోజు యేసు ఎందుకు వచ్చాడు? నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. నిత్యము బ్రతికడానికి వచ్చాడు. నువ్వు కొద్ది కాలం లైఫ్ కాదు, ఏదో నువ్వు కొంతకాలం లైఫ్ కాదు, ఒక 60 years 70 years లేదా 100 years నువ్వు బ్రతకడం కోసం కాదు వస్తా. దానికోసం యేసుక్రీస్తు భూమి మీదకి రాలే. ఈరోజు చాలా మంది చెప్తుంటారు, మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడమ్మా మనకి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడమ్మా మనకి? నీకు ఉద్యోగం ఎత్తాకు వచ్చాడు, లేకపోతే నీకు బంగారం ఎత్తాకు వచ్చాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. నువ్వు నిత్య జీవం కొరకు యేసుని నమ్మనట్లయితే ఈ రాత్రి క్రైస్తవాన్ని విడిచిపెట్టి పో. నిత్య జీవం కొరకు క్రీస్తుని నమ్మకపోతే, నిత్య జీవం కొరకు వాక్యాన్ని వెంబడించకపోతే వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకు నమ్ముతున్నారు రోజు వాక్యాన్ని? మాకు అది ఇది అది కాదు. ఈ రోజు వాక్యాన్ని నమ్మేది నిత్య జీవం కొరకు. యేసుక్రీస్తు వచ్చింది అందుకే. తాత్కాలికంగా నీకు కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చేసి నిన్ను మోసం చేయడానికి అని రాలేదు ఆయన. ఒకప్పుడు నువ్వు నిత్య జీవం ఉండేవాడు, తిరిగి మరలా నిత్య జీవమునకు నిన్ను నడిపించడానికి ఆయన వచ్చింది. అందుకే ఈరోజు క్రైస్తవులందరూ ఎందుకు నమ్ముతున్నారు క్రైస్తవులు దేవుడిని? ఇప్పుడు నిజంగా యేసుప్రభువుని నమ్ముకుంటే మాకు ఆ సైట్ కలిసి వస్తుంది, లేకపోతే బంగారం వస్తుంది, నా బిడ్డలకు పెళ్ళి అయిపోతుంది, లేకపోతే 4 వారాలు వెళ్తాను నేను, లేదా 12 వారాలు వెళ్తాను నేను, ఆమేన్, లేదా కొయిట వేసాకి వెళ్తాను నేను. అందుకు నమ్ముతున్నావా? ఎందుకు నమ్మాలి యేసుక్రీస్తుని? యేసుక్రీస్తు ఎందుకు నమ్మాలి? నీకు నిత్య జీవం కొరకు యేసుక్రీస్తుని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నిత్య జీవమే యేసులో ఉంది. యేసుక్రీస్తులో ఏముంది?
నిత్య జీవం ఉంది. అందుకే అన్నాడు చుట్టబడినటువంటి దేవుని కానుక. ఈరోజు మనకి దేవుడు ఏం పంపించాడు? గిఫ్ట్, నిత్య జీవాన్ని పంపించాడు. నిత్య జీవాన్నే దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ నిత్య జీవాన్నేమో దేవుడు మనకు పంపిస్తే ఆ నిత్య జీవం ఎలా ఉందంట? మంచి ప్యాకింగ్లో లేదంట. అది ఎలా ఉందంట? హల్లెలూయా. ఓ చాలా చాలా దీనమైనటువంటి స్థితిలో ఉందంట నిత్య జీవం అనే ప్యాకింగ్. ఈరోజు చాలా మంది పెద్ద పెద్ద ప్యాకింగ్ చేస్తారు, అందులో చిన్న బియ్యపు గింజ ఒకటి ఎడతాడు అంతే. ఎవడైతే గిఫ్ట్ తీసుకున్నాడో ఆ పేపర్లు చింపలేక చిరాకు వచ్చేస్తుంది. ఒకవేళ ఓపెన్ చేసి చూస్తే ఓ చిన్న యాపిల్ పండు ఎడతాడు. ఆమేన్. అవేవి కూడా నీకు నిత్య జీవాన్ని కలిగి చేయలేవు, కానీ నిత్య జీవం ఇచ్చేది మాత్రం ప్రభువుని యేసుక్రీస్తే. అయితే ఆ నిత్య జీవం చాలా సామాన్యతలో ఉందండి, చాలా చాలా సామాన్యమైన స్థితిలో ఉంది. అయితే గమనించండి, నేను వర్తమానంలోకి వస్తున్నాను. చాలా సామాన్య ఆర్డినరీ స్థితిలో ఉంది, అది ప్రజలు గుర్తించిన స్థితిలో ఉంది. అందుకే వాక్యం ఎప్పుడు కూడా చాలా సామాన్యంగా వెళ్తుంది. అది ప్రజలు దాన్ని పట్టుకోలేరు, ప్రజలు ఎప్పుడు కూడా వాక్యము గుర్తించలేరు. వాక్యాన్ని గుర్తించాలంటే దేవుని యొక్క కృప ఉండాలి. వితౌట్ గ్రేస్ దేవుని చూడలేవు నువ్వు. దేవుని కృప అనేది నీకు లేకపోతే దేవుణ్ణి చూడలేవు. నీ గడిలో వచ్చినటువంటి యేసుని నువ్వు చూడాలంటే ఖచ్చితంగా నీకు కృప ఉండాలి. ఆమేన్. నీ కృప లేకపోతే నువ్వు వాక్యాన్ని చూడలేవు. దేవునికి మహిమ కలుగును గాక. సో గమనించండి సోదరులారా, ప్రభువు యేసుక్రీస్తు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. అదే సమయంలో మొట్టమొదటి రాకడలో అనేక మంది బోధకులు ఉన్నారు. మీరు చదువుకోండి, బైబిల్ రీడర్స్ అయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఆమేన్, లూకా సువార్త, ఈ 4 సువార్తలు మీరు చదవండి. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు అదే కాలంలో పరిసయ్య గుంపు, శాస్త్రుల గుంపు, హేరోదీయుల గుంపు, సద్దుకయ్యుల గుంపు, ఈ యొక్క గుంపులన్నీ కూడా యేసు ప్రభువు ఉన్న కాలంలో ఉన్నారు. వాళ్ళు మతాన్ని బోధిస్తున్న వాళ్ళే, వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళే. వాళ్ళకి మోషే ద్వారా ఏ గ్రంథాలు అయితే ఇవ్వబడ్డాయో వాళ్ళు బోధించే పరిశుద్ధ గ్రంథాలే. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రాన్ని పట్టుకొచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదీయులు అందరూ కూడా దాన్ని ధ్యానిస్తా ఉన్నారు. అదే సమయంలో యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. ఆ సమయంలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. అయితే వచ్చిన సమయంలో యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? ఆయన ఒక పర్పస్ మీదకి వచ్చాడు. ఆమేన్. గమనించండి సోదరి సోదరులారా, యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వాక్యం, ఆ వాక్యం ఎందుకు వచ్చిందంటే ప్రజలందరినీ రక్షించడం కోసం వచ్చింది. అక్కడ ఉన్న సంఘాలన్నీ రక్షించడానికి వచ్చింది, అక్కడ ఉన్న బాధకులు రక్షించడానికి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ రక్షించడానికి వచ్చింది. యేసు ఎందుకు వచ్చాడు? యేసు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆమేన్. మొట్టమొదటి రాకడలో ఎందుకు వచ్చాడు? నశించిన వారిని, వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన. అయితే అక్కడ ఏం జరిగిందో మీరు గమనించండి. యేసు ప్రభు వాక్యం, యేసు ప్రభు దేవుడు. మీరు బైబిల్ రీడర్స్ అయితే జాగ్రత్తగా వినండి, మీకు అర్థం వాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి. యేసు ప్రభు వారు ఆయన దేవుడు, వాక్యమే. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారముగా ఆ వాక్యమే శరీరధారై వారి మధ్యలోకి వచ్చాడు ఆయన. ఆమేన్. శరీరధారై వచ్చాడు ఆయన. వచ్చినటువంటి వాక్యం ఎక్కడికి వచ్చిందంటే తన స్వకీయులకి వచ్చింది. స్వకీయులకి వచ్చింది. ఫోన్ చూడండి, రింగ్ అయిపోతుంది. స్వకీయులకి వచ్చింది. ఎవరు వాళ్ళు? ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చింది. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వాళ్ళే, వారు వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళే, వారు ప్రసంగాలు చేస్తున్న వాళ్ళే, వాళ్ళు బాధ చేస్తున్న వారే. వాళ్ళేమో అన్యత్వం బోధించట్లేదు, వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు. ఏదైతే మోషే ద్వారా వాళ్ళు పొందుకున్నారు, మోషే బోధించిన వాక్యాన్ని బోధిస్తున్నారు వాళ్ళు. ఆమేన్. అయితే యేసు వచ్చి ఏం చేస్తాడు తెలుసా? వాక్యం వైపు తిరగని అంటున్నాడు. మరి వాళ్ళు వాక్యం బోధిస్తున్నారు కదా, మళ్ళీ నా వైపు తిరగమని ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఆయన వాక్యమే కదా, మరి నా వైపు తిరగమని ఎందుకు చెప్తున్నాడు? అయితే మీరు గమనించండి, ఏదైతే వాళ్ళు మోషే ద్వారా వాక్యాన్ని పొందుకున్నారో ఆ వాక్యం కాస్త ఆచార సంబంధంగా మార్చేశారు వాళ్ళు. మోషే ద్వారా వాళ్ళకి వాక్యము రావడము వాస్తవమే, మోషే ద్వారా వాళ్ళకి వాక్యము రావడం వాస్తవమే. అయితే వారి దగ్గరికి వచ్చినటువంటి వాక్యాన్ని ఒక పారంపర్యమైనటువంటి ఆచారంగా దాన్ని మార్చారని ప్రభువు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిందని చెప్పాడు. అందుకే మీరు చదువుకోండి పరిశుద్ధ గ్రంథంలో 15వ అధ్యాయం మత్తయి సువార్త. మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములుగా బోధించుచున్నారు,
నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని చెప్పాడు. మనుషులు కల్పించుడు పారంపర్య ఆచారాలు. ఎందుకు యేసు ప్రభు వారు వాళ్ళ బోధన వ్యతిరేకిస్తున్నాడు? వాళ్ళ బోధన వ్యతిరేకించడానికి గల కారణం ఏంటిది? వాళ్ళు కూడా యూదులే, వాళ్ళు కూడా గోగు మాగోగులు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా పరిచర్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకు యేసు వాళ్ళు వ్యతిరేకిస్తున్నాడు? యేసు దేవుడిని ఎంతమంది నమ్ముతున్నారు? యేసుని నమ్ముతారా, పరిచర్యలు నమ్ముతారా? మీరు యేసుని నమ్ముతారా, సద్దుకాయలు నమ్ముతారా? యేసుని నమ్ముతారా, ఏ రోజు ఇల్లు లేకపోతే శాస్త్రులు నమ్ముతారా? ఆహా, మరి ఆ రోజు నువ్వు పుట్టుంటే ఎవరు నమ్ముతావు? ఆమె ఒకవేళ ఈ రోజు కాకుండా యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు కాలం నువ్వు పుట్టావు అనుకో, నువ్వెవరు నమ్ముతావు? ఆమె దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసు అంటే ఇష్టమా, పరిశీలన బోధ అంటే ఇష్టమా? ఆమె గమనించండి, ఎందుకు వాళ్ళు సంఘాలకు వెళ్ళి ఆ సంఘాలను తిట్టాడంట ఆయన. ఎందుకు యేసుని వాళ్ళు సిలువేశారు? ఎందుకు వాళ్ళని వ్యతిరేకిస్తున్నాడు? వాళ్ళు మోషే గ్రంథాలే పట్టుకున్నారు కదా, మోషే బోధించిన బోధే బోధిస్తున్నారు కదా. వాళ్ళేమో లేనిదేమి బోధించట్లేదు, ఉన్నదే బోధిస్తున్నారు కదా. ఓ మేము బైబిల్ పట్టుకున్నామంటున్నారు వాళ్ళు. ఒకవేళ అక్కడ ఉన్న ప్రజలను అడిగితే ఏమంటారు? ఓ మాకు వాక్యమే చెప్తున్నారండి అంటారు వాళ్ళు. ఎందుకంటే మేము గోవుకి వెళ్తున్నాం, మేము మాగోకి వెళ్తున్నాం, మాకు గుడారాలు ఉన్నాయి, మాకు మందిరాలు ఉన్నాయి, మేము వాక్యం వింటున్నాము, మాకు బోధకులు ఉన్నారు, మాకు బిషప్లు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఆమె యేసు బోధించే డిఫరెన్స్ ఏంటి? గమనించండి. మొట్టమొదటి రాకడ అర్థమవుతే, మొట్టమొదటి రాకడలో వేసిన సిలువ అర్థమవుతే, మొట్టమొదటి రాకడలో జరిగిన యేసు నీకు అర్థమవుతే, ఈ రోజు కూడా నీకు అర్థమవుతుంది. ఈ రోజు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు వ్యతిరేకిస్తున్నాడు. ఆమె శాస్త్రులు ఖండిస్తున్నాడు. ఓ సున్నం కట్టిన సమాధులారా, ప్రజలను తప్పుదో పట్టించేవారులారా అంటే ఎవరు తప్పుదో పట్టిస్తున్నారు? ఎవరు? అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి యాజకులు, ప్రధాన యాజకులు, రబ్బీస్, వీళ్ళందరూ కలిసి ప్రజలను త్రోవ తప్పిస్తున్నారట. ఎవరన్నారో మాటలు? ఒక గుడ్డివాడికి త్రోవ చూపిస్తే గుండెలో పడతారని ఎందుకంటున్నాడు? వాళ్ళకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు తప్ప, మీరు చదువుకోండి రండి నా దగ్గరికి. మత్తయి సువార్త బాగా చదవండి, ఓ లూకా సువార్త చదవండి, మార్కు సువార్త చదవండి, యోహాను సువార్త చదవండి. ఈ 4 సువార్తలో అక్కడున్న బాధకుల్ని ఎందుకు యేసుక్రీస్తు వ్యతిరేకిస్తున్నాడు? ఎందుకు వాళ్ళని తిడుతున్నాడు? ఈరోజు క్రైస్తవులకు మనకు తెలియాలి. మరి ఈరోజు అదే యేసుక్రీస్తు మన మధ్యలో ఉంటే ఆయన తిట్టడా? ఆయన ఎందుకు తిడుతున్నాడు? ఆయనకేం ఊసిపోక తిడుతున్నాడా? లేకపోతే నాలుగు దురదెక్కిపోయి తిడుతున్నాడా? ఎందుకు తిడుతున్నాడు? ఎందుకు అతను రోషం వస్తుంది ఆయనకి? మొట్టమొదటి రాకడలో ఎందుకు ప్రతి ఒక్కరిని అంటున్నాడు? యేసు ప్రభు ఎక్కడ నిలబడతా అక్కడ విమర్శిస్తాడు రా. ఎందుకు విమర్శించాలి? నువ్వంటే పగ ఆయనకి, నువ్వంటే పగ, వేషధారులారా, వ్యభిచారులారా అని ఎందుకు తిడుతున్నాడు? వాళ్ళకి ఏమన్నా పగ? ఆయన అందరినీ ప్రేమిస్తానంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తానని చెప్పి ఎందుకు తిడుతున్నాడు? నీకు పర్సనల్గా ఏమన్నా గొడవలు ఉన్నాయనికి? ఏ భూ సంబంధమైనటువంటి ఏ వాస్తుల కోసమో లేకపోతే ఇక బోటల కోసం ఏమైనా దెబ్బలాట్లు ఉన్నాయా ఆయనకి? ఎందుకు వాళ్ళు తిడుతున్నాడు? గమనించండి. యేసు ప్రభు వారు తిడుతున్నారు మొట్టమొదటి రాకడలో వచ్చేటప్పటికి. ఎందుకు సిలువేశారు వాళ్ళు? ఎందుకు చంపేశారు వాళ్ళు? గమనించండి. సొంత ప్రజలు వాళ్ళు. యూదులు ఎవరు? స్వకీయులు, అన్నదమ్ములు. ఆమేన్. చాలా మంది అనుకున్నారు యూదులు సిలువేయలేదు, రోమిలు వేశారని. యూదులు తీసుకెళ్లి రోమిల చేతిలో పెట్టారు. ఆమేన్. ఎందుకంటే అక్కడ రోమీ గవర్నమెంట్ రూల్ చేస్తున్న టైంలో, రోమా గవర్నమెంట్ అక్కడ రూల్ చేస్తుంది ప్రపంచాన్ని. అలాంటి సమయంలో తీసుకువెళ్ళి రోమిల చేతిలో పెట్టినప్పుడు రోమిలు సిలువేశారు. సిలువేయమని చెప్పింది ఎవరు తెలుసా? యూదులు చెప్పారు. ఆమేన్. ఒకరిగా చెప్తే మొత్తం యూదులందరూ చెప్పారట. వద్దు అని చెప్పిన కొంతమంది, అరమత యోసేపు లాంటి వాళ్ళు, వాళ్ళతో ఏకీపించడానికి కొంతమంది ఉన్నారు. అక్కడ శిష్యులు కొంతమంది ఏకీపించలేదు. మిగతా ఆల్మోస్ట్ వాళ్ళందరూ చంపేయండి అని చెప్పారు.
ఈ మెస్సయ్య నిజంగా ఈ యొక్క అబద్ధ యేసు మాకు వద్దు, ఈ అబద్ధ బోధకుడు మాకు వద్దు, ఇదని చంపేయండి అని చెప్పేసి సిలువుకి అప్పగించారు. ఏంటి రీజన్? ఎందుకు వాళ్ళు అంత కోపం వచ్చేసింది? ఎందుకు యేసు ప్రభువుని ఖండించాడంటే వారి యొక్క పారంపర్య ఆచారాలు దైవోపదేశంగా బోధిస్తూ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ ఆరాధన వ్యర్థమైంది. వాళ్ళ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. ఈరోజు అనేక మంది మేము దేవుని ఆరాధిస్తున్నాము, మేము దేవుడిని స్తుతిస్తున్నాము, దేవుడు అంటే మాకు చాలా ఇష్టము అని చెప్పుకుంటూ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేయడం ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు. అందుకే చెప్పాడు బైబిల్లో యోహాను సువార్త 4:4 ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. నువ్వు ఆయన ఆరాధిస్తే వాక్యముతో ఆరాధించాలి, పరిశుద్ధాత్మతో ఆరాధించాలి. ఆరాధన చేయడం పెద్ద ప్రాముఖ్యం కాదు, లేకపోతే పెద్ద పెద్ద కొయ్యలు పెట్టేసుకుని చేసేయడం కాదు. నువ్వు ఖచ్చితంగా ఆయన వాక్యముతో ఆరాధించాలి. ఆమేన్. నా ప్రియమైన సోదరి సోదరులు జాగ్రత్తగా గమనించండి. అంటున్నాడు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు అబ్బాయి మీరు, అందుకే మీ మీద నాకు ఎందుకు నేను ఖండిస్తున్నాను మిమ్మల్ని, ఎందుకు మిమ్మల్ని ఖండిస్తున్నాను, ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను నేను ఈరోజు, ఎందుకు ఈ వర్తమానం ప్రజలు వ్యతిరేకించేది? వాళ్ళు అంతే అలా విమర్శిస్తారని. మీకు మాకేమన్నా బోర్డర్లో కక్షలు ఏమైనా ఉన్నాయండి? కాశ్మీర్కి పాకిస్తాన్ లాగా ఎప్పుడన్నా మన ఇద్దరం కొట్టుకున్నావా, చూసి తిట్టుకున్నామా? ఎందుకు దేవుడు వ్యతిరేకిస్తున్నాడు? వాక్యాన్ని వ్యర్థంగా నువ్వు మార్చడాన్ని బట్టే, నీకు ఇష్టమైన రీతిలో మార్చడాన్ని బట్టే ఈరోజు వర్తమానం ఖండిస్తుంది తప్ప నీకు నాకు వ్యక్తిగత పగలు లేవు. ఈ వర్తమానం నీకు అలాంటి పగలు లేవు. ఎందుకు ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నాడు? వాళ్ళు పారంపర్య ఆచారాలు, వాక్యాన్ని ఆచార సంబంధమైనటువంటి భక్తిగా వాళ్ళు మార్చి ప్రజలను త్రోవ తప్పించాడు. ఎప్పుడైతే త్రోవ తప్పించారో, జాగ్రత్త వినండి, ఎప్పుడైతే త్రోవ తప్పించారో ఆమేన్, యేసు ప్రభువారు వాటిని ఖండించినందుకు గాను, యేసు ప్రభువారు వాళ్ళని ఆమేన్ వాళ్ళ పాపాలు ఎత్తు చూపించినందుకు గాను ఆమేన్ హల్లెలూయా ఏమన్నాడు? హల్లెలూయా. వేషధారులారా, వ్యభిచారులారా అన్నాడు. అనడా లేదా? ఇంత కఠినమైన మాటలు మాట్లాడాడు ఆయన యేసు ప్రభువారు. మీరు చదువుకోండి బైబిల్ రీడర్స్ అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి అక్కడ. వ్యభిచారం చేసేవారులారా. అందుకు ఒక రోజు ఎవరు వచ్చారు? బావి దగ్గర దొరికేసిన స్త్రీ చంపేద్దామని వచ్చారు, రాళ్ళతో కొట్ట చంపడానికి వచ్చారు. ఆమేన్. మీలో ఎవడ పాపం చేయలేదు వాడే ముందర ఏమన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మీలో ఎవడ పాపం చేయలేదు కాదు, ఈమెతో ఎవడు చేయలేదు చెప్పమన్నాడంట. పాపం చేయలేడు కాదు, ఈమెతో ఎవరు చేయలేదు చెప్పండి అన్నాడంట. ఆమేన్ హల్లెలూయా. సరిపోవట్లేదు, ఒకరు సరిపోవట్లేదు, ఇద్దరు సరిపోవట్లేదు, ఇంక అలాగే వెళ్ళిపోవడమే. ఏంటది? అవి ఖండించినందుకు ఏం చేస్తున్నాడు? ప్రజలు అవి తప్పు అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నారు? ఎలాగైనా పట్టుకోవాలి. అందుకే ప్రతి బోధకులందరూ ఐక్యమైపోవడానికి గల కారణం ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సినటువంటి ఖండింపాలకి ఇచ్చేశాడు. సద్దుకేలు బిషప్పులకి బిషప్పులకి ఇచ్చేశాడు, శాస్త్రులు బిషప్పులకి ఇచ్చేశాడు, హేరోదులు బిషప్పులకి ఇచ్చేశాడు, శాస్త్రులు బిషప్పులకి ఇచ్చేశాడు, వీళ్ళందరికీ ఇచ్చేశాడు. యేసు ప్రభు మీదకి వచ్చి అయితే అనుకుంటున్నారు వాళ్ళందరూ కలిసి యేసుని ఎలాగైనా చంపాలి, ఇప్పుడు యేసుని ఎలాగైనా సిలువేసేయాలి ఇప్పుడు. ఆమేన్. యేసు వెనకాల తల ఉంది. ఆమేన్ హల్లెలూయా. గుడ్ ఫ్రైడే వెనకాల జరిగే చరిత్ర ఇదే. గుడ్ ఫ్రైడే ఎలాగొచ్చింది? ఆమేన్. ఎక్కడ లేని భక్తి అంతా కుమ్మరించేస్తున్నాం మనం. ఎవరు చంపారో రోజు? యేసుని చంపింది ఎవరు చంపారు? ఎవరి దగ్గరికి అయితే యేసు వచ్చాడు వాళ్ళే చంపారు. ఎవరి దగ్గరికి వచ్చాడు ఆయన? అయితే స్వకీయులు, యూదులు, సొంత అన్నదమ్ముల దగ్గరికి వచ్చాడు, వాళ్ళు ఆయన చంపారు. చాలా విచిత్రంగా ఉందండి అది. యేసు ప్రభు సిలువుకెక్కే ముందు 40 దినాలు ఎక్కడ వెళ్ళాడంట? మహాశ్రమలకు వెళ్ళాడంట. ఆమేన్ హల్లెలూయా. శ్రమలు చేశాడు ఆయన. 40 దినాలు శ్రమల్లో ఉండి తర్వాత గుడ్ ఫ్రైడే చేసి తర్వాత ఈస్టర్ చేసి ఈస్టర్ సాయంకాలం నేను మందు తాగమని చెప్పాడా? ఎందుకు వాక్యం వాళ్ళు ఖండిస్తుంది? ఎందుకు యేసు వాళ్ళు ఖండించేది? వాళ్ళు చేసే పారంపర్య ఆచారాలు వాక్యమని అడ్డు పెట్టుకుని, బైబిల్ అడ్డు పెట్టుకుని ఇష్టమైనటువంటి నువ్వు బోధిస్తే నువ్వు తీర్పులోకి వెళ్తావు. జాగ్రత్త. ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత వ్యక్తి అయినా, ఎంత అనుభవం ఉందా,
నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, 50 సంవత్సరాల అనుభవం ఉంది. అయినప్పటికీ నువ్వు గుడ్డు సున్నా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పుట్టినప్పటి నుంచే మేము సేవ చేస్తున్నానని చెప్తున్నానండి యేసుప్రభు దగ్గరికి అన్నాడా లేదా? అన్నారా లేదా? యోహాను సువార్త 8 ఏమన్నాడు? ఆమేన్. నువ్వు పుట్టినప్పటి నుంచి మేము సేవ చేస్తున్నాడు. ఊరుకో, అబ్రహాం ఉన్న కాలంలో ఉన్నానని చెప్పాడు ఆయన. నేను అబ్రహాం కాలంలోనే పుట్టానన్నాడు. ఏంటి బాబా, నీకు మూతి మీద మీసం కూడా లేదు, నువ్వు అబ్రహాం కాలంలో ఉన్నావా? ఎస్, నేను అబ్రహాం కాలంలో ఉన్నాను. అంటే అనుభవాలు కూడా పనిచేయవు. నువ్వెంత అనుభవం ఉన్నా, ఎన్ని వందల సంఘాలు కట్టినా, నువ్వు వాక్యం లేకపోతే నీ పరిచర్య గుడ్డు సున్నా. అంతే. నేను ఇది ఎక్కడ ట్రైనింగ్ అయిపోను 500 పెళ్ళిళ్ళు చేశాను తెలుసా నేను. 1000 చెయ్యి లేదా 2000 పెళ్ళిళ్ళు చేయి, అయినా నీ మినిస్ట్రీ సున్నా. హల్లెలూయా. ఎంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయని తెలిసిన కంట. ఆమేన్. ఒక పంతులు అంతే, నీ మినిస్ట్రీ మాత్రం సున్నా. ఎందుకని? పారంపర్యంగా నీ వాక్యాన్ని మార్చావు కనుక యువర్ మినిస్ట్రీ జీరో. నీ పరిచయం అప్పుడు జీరో అవుతుంది. యేసు వాళ్ళని డైరెక్ట్ ఖండించాడు. వాళ్ళు ఒక పగ పెంచుకున్నారు యేసు ప్రభువుని చంపాలని చెప్పి. హల్లెలూయా. పగ పెంచుకుని ఏం చేస్తున్నారు? యేసును పట్టుకున్నారు. యేసును పట్టుకుని సొంత ప్రజలే మర్చిపోతే యేసు వాక్యమై ఉన్నాడు. యేసును పట్టుకుని యేసుని బంధించాలని, వాక్యమును కీలు చేస్తూ, వాక్యమును సిలివేస్తూ, వాక్యమును బల్లెపోట్లు పడుస్తూ, వాక్యమును కొరడాలతో కొడుతూ. ఆమేన్. ఏం చేస్తారు? వాక్యాన్ని బల్లెపోట్లు పడుస్తూ, వాక్యాన్ని ఇంకా కొరడాలతో కొడుతూ, వాక్యముకి గాయాలు అవుతున్నాయి, వాక్యానికి రక్తం గారుతుంది. ఎవరు చేస్తా? అక్కడ రోమీలు, ప్రొటెస్టెంట్లు, రోమన్ క్యాథలిక్స్, అలాగే దానికి తోడుగా ప్రొటెస్టెంట్ సంఘం. మొట్టమొదటి రాకళ్ళు 2 గుంపులు ఉన్నాయి. ప్రొటెస్టెంట్ సంఘాలు, రోమీలు 2 ఎప్పుడు కలుస్తాయి? ఆల్మోస్ట్ ఈరోజు కలిసిపోయాయి. ఈరోజు కూడా రోమీలు ఉన్నారు. ఆ రోమీలు వ్యతిరేకించి బయట స్థాపించిన వాళ్ళే ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు. ఈ ప్రొటెస్టెంట్ వారు ఆ రోమీలు కలిశారు. ఇప్పుడు ఆ రోజు కలిశారు, ఈ రోజు కూడా కలిశారు. మొట్టమొదటి రాకలో కలిశారా లేదా? ఫస్ట్ కమింగ్ లో కలిశారా లేదా? ఈ ప్రొటెస్టెంట్లు అందరూ ఆ రోమీలతో ఏకీపిస్తూ, ఆ రోమీల సిద్ధాంతాలతో ఏకీపిస్తూ ఆ 2 కంబైండ్ అయ్యి, ఆమేన్, ఆ 2 కంబైండ్ అయ్యి వాక్యమును చంపడానికి వాళ్ళు వచ్చారు. ఆమేన్. వాక్యాన్ని పడవడానికి వాళ్ళు వచ్చారు. గమనించండి, ఒకటే సూచన. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్స్ ఎప్పుడైతే కలుస్తున్నారో వాక్యాన్ని వాళ్ళు పడవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఈ రోజు ఇప్పటికి కూడా కొడుతున్నారు, వాక్యాన్ని దూషిస్తున్నారు, వర్తమానాన్ని మెసేజ్ పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇష్టమైన రీతిగా మాట్లాడుతున్నారు. ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్స్ కలిశారంటే దట్ ఈస్ ద సైన్. ఏంటది? యేసుని పట్టుకోవాలి. ఈరోజు యేసు ఏమై ఉన్నాడు? సంపూర్ణ వాక్యమై ఉన్నాడు, సంపూర్ణ వర్తమానమై ఉన్నాడు. ఆ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్లు ఏకమవడానికి కారణం ఏంటి? యేసుని పట్టుకునే ఉద్దేశం. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ ప్రొటెస్టెంట్లు అనగా క్యాథలిక్లను వ్యతిరేకించేవారు? వాళ్ళు రోమీలు అక్కడ కలిశారు. అందుకే గమనించండి, అక్కడ రోమన్ గవర్నమెంట్, ఇక్కడ హేరోది, ఇక్కడ ప్రధాన యాజకులు, ఈ గుంపులన్నీ కలిసి ఒకటే టార్గెట్, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. అలా టార్గెట్ చేసి యేసుని పట్టుకుని, యేసుని కొట్టి, హింస పెట్టి, రక్తాలు కారిపోతున్నాయి. ఆమేన్. ఆయన సిలువకి వేసేశారు. దాహం గడితే ఏమిచ్చారు? చిలకిచ్చారు. ఆయన ఏం చేశాడు? ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు కన్ను మూసాడు. నా ఆత్మ నేను అప్పగిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను ఆత్మ నేను అప్పగిస్తున్నాను అని చెప్పేసి ఆయన కన్ను మూసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అనుకుంటున్నారు వాక్యాన్ని మేము కిల్ చేసి ఎక్కడ పెట్టారట? సమాధిలో పెట్టారట. వాక్యాన్ని కిల్ చేసి వాళ్ళు సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టి దాని మీద రాయి పెట్టారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు వాక్యం ఎక్కడుందంటే సమాధిలో ఉంది. వాక్యం ఎక్కడుందంటే ఇప్పుడు సమాధిలో రాయి వేశారు. ఆ రాయి ఏంటంటే రోమీల యొక్క రాయి సింబల్తో వేయబడింది. అది దేవుడికి మహిమ కలుగును గాక. సో ఇక్కడి నుంచి వర్తమానంలో కొంత జాగ్రత్తగా వినండి.
దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియయు ఆమేన్ సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండును. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆమేన్. గమనించండి, ఇక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీలు యేసుని వెతకడం కోసం సమాధిలోకి వెళ్తున్నారు. ఆమేన్. గమనించండి, ఒక శరీరం, ఒక డెడ్ బాడీ సమాధిలో పెట్టబడిన 72 అవర్స్కి అది కుళ్ళిపోవడం ప్రారంభించబడుతుంది. 72 అవర్స్లో కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. అప్పుడు వరకు చక్కగానే ఉంటుంది అది. కానీ 72 అవర్స్ అయిన తర్వాత, అంటే 72 గంటలు అయిన తర్వాత అది కుళ్ళిపోవడం ప్రారంభించబడుతుంది. వాగ్దానం ఏంటిదంటే, ఆ కీర్తనలో పరిశుద్ధుడిని కుళ్ళి పట్టణం అని చెప్పాడు. ఆ పరిశుద్ధుడు ఎవరో కాదు, వాక్యమై ఉన్నది. ఆమేన్. వాక్యము ఎప్పుడూ కూడా కుళ్ళు పట్టదు. అది మనుషులు ఎంత ప్రయోగాలు చేసినా, దాన్ని చంపాలని ప్రయత్నం చేసినా, దాన్ని కిల్ చేయాలని, దాని ప్రభావం చంపాలని ప్రయత్నం చేసినా వాక్యం అది కిల్ అవ్వదు. ఎందుకంటే చెప్పాడు, వాక్యమును కుళ్ళి పట్టనివాడు ఆయన. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆయన నశించిపోయే దేవుడు కాదు. వాక్యము నశించిపోదు. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ ఆయన వాక్యం అన్నడు గతించిపోదని చెప్పాడు. ఆయన గతించినటువంటి వాక్యం అది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యము గతించిపోదు. అది సమాధిలో పెట్టారు, పైగా రోమన్ సీల్ వేసి వాక్యాన్ని చంపి ఆమేన్ సమాధిలో పెట్టారట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీరు గమనించండి, మొట్టమొదటి రాగలు ఏం జరిగిందో మరలది జరుగుతుంది. హల్లెలూయా. పెంతెకోస్తు పండగ దినమన మరలా వాక్యం దిగొచ్చింది. మరలా వాక్యము దిగొచ్చింది. ఆమేన్. పరిశుద్ధాత్మ దిగొచ్చింది. వాళ్ళకి వర్తమానం వచ్చింది. వాళ్ళు సంఘానికి అడ్డం ప్రారంభించారు. మొట్టమొదటి స్టార్టింగ్ చర్చ్ అది, మొట్టమొదటి సంఘం అది. ఇక్కడ ఏ సంఘాలు లేవు. చాలా మంది అంటారు మాదే మొట్టమొదటి సంఘం అని. అపోస్తులు అపోస్తుల ద్వారా కట్టింది మొట్టమొదటి సంఘం. రోమన్ క్యాథలిక్ ద్వారా కట్టింది మొదటి సంఘం కాదు. లూథరన్ సంఘాలు మొదటి సంఘాలు కాదు. ఈ మెథడిస్ట్ సంఘాలు మొదటి కాదు. ఈ బైబిల్ మిషన్ GDM పెంతెకోస్తు ఈ సంఘాలని మొదటి కాదు. ద ఫస్ట్ ఎర్లియర్ చర్చ్ ఏంటంటే అపోస్తుల ద్వారా కట్టబడిన సంఘం అది. అందుకే అన్నాడు పేతురుతో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆమేన్. పేతురు కడతాడని చెప్పలేదు. ఆమేన్. మరో వ్యక్తి కడతాడని చెప్పలేదు. నేనే కడతాను. ఐ బిల్డ్ మై చర్చ్. నా సంఘాన్ని కడతాను. సంఘం అంటే ఏంటి? ఈరోజు దేవుని పిల్లలే సంఘమే ఉంది. దేవుని పిల్లలే సంఘం. ఇప్పుడు దేవుని పిల్లలు ఎక్కడ తీసుకొస్తున్నాడు? ఆ రాయి మీద తీసుకొస్తానని చెప్పాడు. ఏంటా రాయ? ప్రత్యక్షత ఉన్నది. ఏంటా ప్రత్యక్షత? ఆమేన్. ఏంటా ప్రత్యక్షత? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అన్నదే ప్రత్యక్షత. ఈరోజు ఒక సంఘము స్ట్రాంగ్ గా నిలబడాలంటే ఆమేన్ అసలు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అర్థం అవ్వాలి. వస్తావాలి. ఈరోజు ఈ మెసేజ్లు కూడా యేసుక్రీస్తు కోసం సంపూర్ణ బయలుపడలేదు. నువ్వు యేసుక్రీస్తు అనే ఫౌండేషన్ మీద నువ్వు కట్టబడ్డావా లేదో తెలియాలంటే నీకు తుఫాను కొట్టాలి. అప్పటి వరకు నేను యేసుక్రీస్తు మీదే కట్టబడ్డాను అనుకోవచ్చు, నేను వాక్యం మీదే కట్టబడ్డాను అనుకోవచ్చు. ఒక తుఫాను వచ్చినప్పుడు అర్థమవుతుంది నువ్వు విసుగు మీద కట్టబడ్డావో బండ మీద కట్టబడ్డావు. అంటే ప్రారంభ చర్చ ఎవరు కట్టారు? దేవుడే దాన్ని ప్రారంభించాడు. సంపూర్ణమైన వాక్యం ఇచ్చాడు. చక్కటి బాధ ఇచ్చాడు. ఆమేన్. చక్కటి బాధ ఇచ్చాడు. మీరు గమనించండి. ఫస్ట్ వచ్చి అపోస్తుల కార్యాలు చదవండి. అపోస్తుల కార్యములోనే మొట్టమొదటి సంఘం కట్టబడింది. అందుకే ఈరోజు అపోస్తుల కార్యములు చదవరు. సంఘం ఎలా ప్రారంభించబడిందో వాళ్ళకి తెలియదు. అందుకే నమూనా చర్చ్ అదే. మా చర్చు కాదు, మీ చర్చు కాదు. ఫస్ట్ చర్చ్ దేవుడి ద్వారా ఎస్టాబ్లిష్ అయిన చర్చు అపోస్తుల ద్వారా అయ్యింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఒకే సంఘాన్ని కడతాడు కానీ పలు సంఘాలు కడతానలేదు. సంఘాన్ని కడతానని కానీ సంఘ శాఖలు కడతానని చెప్పలే. నేను శాఖలు నిర్మిస్తానని చెప్పలేదు. ఆయన నాకు బ్రాంచెస్ ఉంటాయని చెప్పలేదు. ఆమేన్. గమనించండి, ఆయన వాక్యం చాలా క్లారిటీగా ఉంది. చాలా చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చాడు సంఘంలోకి? వాక్యాన్ని, సంఘాన్ని విమోచించడం కోసం. సంఘాన్ని విమోచించాలి. తన స్వరక్తము చేత సంపాదించిన సంఘాన్ని ఇప్పుడు విమోచించాలి.
రక్తం గార్చి మరలా ఏ స్థితిలో పెట్టాడో, ఏ స్థితిలో అయితే ఆ స్థితిలో మొట్టమొదటిగా ఉన్నాడు ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు సంఘానికి కూడా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు సంఘంలోకి ఎందుకు వాక్యం వచ్చింది? వాక్యము శరీరధారికి ఎందుకు అయ్యాడో, మరలా శరీరధారికైన వాక్యం ఎందుకు వచ్చిందో అని గుర్తుపట్టాలి. దేవుడికి గమనించండి, ఆయన వాక్యము శరీరధారికి వచ్చి ఆయన చనిపోయాడు. చంపింది ఈ యొక్క ప్రొటెస్టెంట్లు, ఈ క్యాథలిక్స్. వీళ్ళు ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టి రాయేసి బంధించారు దేహాన్ని. ఆయన దేహాన్ని బంధించారు అక్కడ. ఆమేన్. వాళ్ళు అనుకున్నారు వాక్యాన్ని బంధించేశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని బంధించారు. యేసు ఎవరు? వాక్యమే. ఎలా పెట్టారు? రోమన్ సీలు వేసి వాక్యాల్లో అప్పుడు పెట్టేశారు. ఇప్పుడు కూడా గమనించండి, ఆ శరీరం ఈరోజు వాక్యంగా ఉంది. ఆ వాక్యమే పెంతెకోస్తు అనే పండగ దిన రోజు వచ్చింది. పండగ దిన రోజు వచ్చిన అదే వాక్యము ఆమేన్ ప్రజలందరికీ విస్తృతంగా వెళ్తా ఉంది. మొట్టమొదటి సంఘంలో ప్రేచర్స్గా ఉన్నటువంటి ఐక పేతురు, యోహాను, యాకోబులు, లేకపోతే పౌలు, ఐక ఫిలిప్పు, వీళ్ళందరూ సువార్థికులు, ఐక బోధకులు సంఘాలు ప్రారంభిస్తూ, తోమ ప్రతి దేశం వెళ్ళిపోతూ, నిజంగా ప్రతి ప్రపంచంలో ప్రతి దేశాలకు వెళ్ళిపోతూ వాళ్ళు సువార్త ప్రకటించు, సువార్త తీసుకుని వెళ్ళారు. ఆమేన్. వాళ్ళు ఏం పట్టుకెళ్ళి? యేసుని పరిచయం చేయడానికి. ఏ యేసుని? సిలువ వేయబడిన యేసుని ప్రకటించడానికి వెళ్ళారు. సిలువ వేయబడిన యేసును ప్రకటించడానికి వెళ్ళారు. ప్రతి దేశము ప్రతి ప్రాంతము వెళ్ళి ప్రకటించుకుంటూ వస్తున్నారు. వాక్యం రిలీజ్ అవుతా ఉంది. ఎందుకు వాక్యం వచ్చేది? బంధకాలను విడిపించడం కోసం, చెరలో వాళ్ళు విడిపించడం కోసం, నిజంగా నిత్య జీవనం అనుగ్రహించడం కోసం వాక్యం వెళ్తా ఉంది ప్రతి ఒక్కరికి. ఈ రాత్రి వాక్యం ఎందుకు వచ్చింది? చెరలో ఉన్న వాళ్ళు విడిపించడం కోసం, తప్పుడు సిద్ధాంతాల్లో ఉన్న వాళ్ళు విడిపించడం కోసము, పాపపు ఊపిలో ఉన్న వారిని విడిపించడం కోసము ఈ రాత్రి అదే వాక్యం మరలి రాత్రి ఇక్కడికి వచ్చింది. ఆమేన్. ఒక మానవుడు కాదు మాట్లాడేది. ఆమేన్. వాక్యాన్ని మాట్లాడే హక్కు వాక్యానికి ఏముంది? ఒక మానవుడు కాదు. ఎందుకు వస్తుంది వాక్యం? నేను విమోచించడానికి, విడిపించడం కోసం. ఆ రోజు ప్రపంచ దేశాలన్నీ వర్తమానం వెళ్ళిపోయింది. ఆమేన్. నిజంగా వాళ్ళు ప్రార్థన ఖండిస్తుంది, వాళ్ళు పారంపరాచార బలి ఖండిస్తున్నాడు. వాక్యం ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కానీ తప్పులు ఎత్తు చూపిస్తుంది. నా బాబే, నా బంగారు తల్లి, నా బంగారు కొండే అని ఏం చెప్పదు వాక్యం. ఆమేన్. హల్లెలూయా, దేవుడి స్తోత్రం కలుగును గాక. బాబా ఇద్దరు ముగ్గురిని ఉంచుకుంటున్నావా? చాలా మంచి పని చేస్తున్నావు బాబా, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంచుకొని చెప్పదు వాక్యం. అలా చెప్తుంది వాక్యం. నువ్వు రహస్యముగా చీకటిలో ఉన్న కార్యాలు కూడా ఎత్తి చూపిస్తుంది వాక్యం. వాక్యం వచ్చి నీకు బుజ్జగిస్తాకు వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు వాక్యాన్ని వ్యతిరేకిస్తారు ఇప్పుడు ప్రజలు? వాళ్ళు తప్పుని ఎత్తి చూపించినప్పుడే, వాళ్ళు పాపాన్ని బయట పెట్టినప్పుడే ప్రజలకి వాక్యం అంటే బాధ. లేదా నా బంగారు కొండ బళ్ళే ఉన్నావు బాబు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. రోజు సినిమా హాల్లో తిరిగాను, రోజు బార్ షాపులుండు. గవర్నమెంట్ అయితే నెలకు పింఛన్ వేస్తుంది, దగ్గర వారానికి వేస్తాను పింఛన్ అంటే ప్రతి ఒక్కరు సంఘాలు ఉంటారు. ఆదివారం పింఛన్ ఇస్తారంటే ఎవడో మాండ సంఘానికి. యేసు అలా చెప్పండి నీకు. ఆమేన్. నువ్వు ఇష్టానుసారంగా మెయింటైన్ చేశాను చెప్పడు. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని దిద్దుతుంది. వాక్యం ఎప్పుడు కూడా మనల్ని కడుగుతుంది. మన పాపాలను ఎత్తి చూపిస్తుంది వాక్యం. ఆమేన్. అందుకే ప్రజలకు వాక్యం అంటే గిట్టదు. అందుకే గమనించండి, మరలా శిష్యులు కూడా వాక్యాన్ని బోధిస్తున్నారు. యేసు ప్రభువు ఏదైతే బోధించాడో అదే వర్తమానం బోధించినప్పుడు ప్రతి శిష్యుల్ని హతసాక్షులుగా చంపేశారు. యోహాను తప్ప అందరూ సాక్షులు అయిపోయారు. యోహాను ఒక్కడికే సహజమైన మరణం వచ్చింది. మిగతా వాళ్ళందరినీ కూడా కొట్టి చంపి నరికేసి సిలువేసేసి ఇష్టానుసారంగా అపోస్తులైనటువంటి మొట్టమొదటి సంఘం కట్టిన వాళ్ళు చంపేశారు. ఎందుకని? వాళ్ళ యొక్క ఆమేన్ వారి యొక్క అబద్ధపు పారంపర్య ఆచారాలను, వ్యర్థమైన ఆరాధనని ఖండించినందుకు గాను. ఆమేన్. అందుకే ఇప్పుడు వాక్యాన్ని తీసుకొని ఏం చేశారు తెలుసా? మరలా సమాధిలో పెట్టారు. ఎప్పుడు తెలుసా? నైసియా కౌన్సిల్లో వాక్యాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. నైసియా కౌన్సిల్లో బంధించారు. ఈరోజు వాక్యాన్ని బంధించారు, పరిశుద్ధాత్మని బంధించారు. హల్లెలూయా.
ఈరోజు సంఘాల్లో పరిశుద్ధాత్మను బంధిస్తున్నారు, జాగ్రత్త. హల్లెలూయా. అందుకే సంఘం వాళ్ళు ఎప్పుడు కూడా కండిషన్లు పెట్టకూడదు పాస్టర్కి. అలా పెట్టావంటే సంఘం చచ్చిపోయినట్టే. పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు బంధించకూడదు. అదండి, ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, నీకు అవసరం లేదు. పరిశుద్ధాత్మ నీకు ఉచితమైన సలహాలు అవసరం లేదు. హల్లెలూయా. ఆ రోమీలు ప్రొటెస్టెంట్లు వాక్యాన్ని బంధించారు, మరలా రోమీలు ప్రొటెస్టెంట్లు వాక్యాన్ని బంధించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఎప్పుడు కూడా అది కుళ్ళి పట్టదు. వాక్యం ఎప్పుడు కూడా కుళ్ళి పట్టదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం కుళ్ళి పట్టదు. అది ఖచ్చితంగా 3వ దినం పైకి వచ్చేస్తుంది. అది 72 గంటల ముందే పైకి వచ్చేస్తుంది. అది ఆమేన్. అయితే ఇక్కడికి వచ్చిన స్త్రీలు ఉన్నారు కొంతమంది. ఈ స్త్రీలు ఎక్కడికి వెళ్తున్నారంటే సమాధి దగ్గరికి వెళ్తున్నారు, యేసు ప్రభువుని ఆరాధించడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న స్త్రీలు ఎంతమంది ఉన్నారో చూడండి. 2 స్త్రీలు యేసు ప్రభువుని ఆరాధించడానికి ఎక్కడికి వెళ్తున్నారంటే సమాధికి వెళ్తున్నారు. ఆమేన్. సమాధులు ఏముంటాయి? కుళ్ళు ఉంటుంది. అది ఎంత బాలీవుడ్ హీరోయిన్ అయినా కానీ 72 గంటలు అయిన తర్వాత కుళ్ళిపోద్ది అంతే. ఎంత తెల్లగా ఉన్నా, మిల్కీ బ్యూటీ అయినా, ఆమేన్, లేకపోతే ఇంకా ఏదన్నా తన జీవితకాలం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు బ్యూటీ పార్లర్లో ఎదిగినా 72 గంటల్లో దాన్ని బ్రతికేటంటే కుళ్ళిపోవడమే. కుళ్ళు కంపు వస్తుంది. ఆమేన్. వీళ్ళు ఏంటంటే కుళ్ళిపోయిన చోటకి ఆరాధించడానికి వెళ్తున్నారు, సుగంధ ద్రవ్యాలు అవి పట్టుకొని. ఆమేన్. కుళ్ళిపోయిన వాటిని ఆరాధించడానికి వెళ్తున్నారు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కుళ్ళిపోయినటువంటి ఆచార సంబంధమైనటువంటి దైవోపదేశములుగా బోధిస్తూ, పారంపర్య ఆచారాలు బోధిస్తూ మేము ఆరాధిస్తామని వెళ్తున్నారండి. వాటిని ఆరాధించడానికి వెళ్తున్నారు, కుళ్ళిపోయినటువంటి కార్యముల్లోకి. ఎంతమందికి అర్థమవుతుంది? సుగంధ ద్రవ్యాలు అన్నీ వెళ్తున్నాయి కదా ఆరాధించడం కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే సమాధిలో ఆయన ఉన్నాడు, వాక్యాన్ని ఆవిడ బంధించలేడు. కుళ్ళు పట్టిన స్థలంలో ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జాగ్రత్త చదువుదాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియా వేరొక మరియు సమాధి చూడవచ్చుని. ఇదిగో ప్రభు దూత పరలోకం దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగి. ఇప్పుడు వాక్యము సమాధిలో పెట్టినప్పుడు ఆ రాయి తీసి ఒక దూత ఉండాలి. జాగ్రత్త గమనించండి. నేను ముందుకు వెళ్తాను, నేను క్లోజ్ చేస్తాను త్వరగా, చాలా త్వరగా క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు ఉన్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు ఉండండి. ఆమేన్. హల్లెలూయా. ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు? ఎన్నిసార్లు చెప్పాడు? 7x7. ఆమేన్. 10 నిమిషాలు ఎదురు చూడండి. 10x10. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఆ రాయ వాక్యాన్ని బంధించింది. ఆ సమాధి వాక్యాన్ని బంధించింది. ఇప్పుడు ఆ రాయి తీయడానికి ఒక దూత కావాలి. ఆ రాయి తీయడానికి దూత కావాలి. గమనించండి. దూత అనగా వర్తమానికుడు. వర్తమానము తీసుకొచ్చేవాడు దూత. సమాధానగా సంఘానికి పోల్చాడు. సమాధానగా సంఘానికి పోల్చాడు. అందుకే సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని బంధించాలని చెప్పి ఈ రోమీలు ఆ యొక్క బలమైనటువంటి రాయి పెట్టి, ఎందుకంటే చెప్పాడు నేను 3వ దినం లేచిపోతాను. అవునా కాదా? గమనించండి. ప్రతి ఉద్యోగం 3 సంవత్సరాలు ఉంటారు. ఆమేన్. అది నిజమైన ఉద్యోగమా లేకపోతే అబద్ధపు ఉద్యోగం 3 సంవత్సరాలు తేలిపోద్ది. ఆమేన్. అది పరిచర్య నిజమైందా కాదా 3 yearsలో తెలిసిపోతుంది. ఆ పరిచర్య యొక్క రంగు తెలిసిపోతుంది. ఆమేన్. ఒక శరీరము 3 రోజుల లోపల కుళ్ళిపోవడం మొదలు పెడతారు. ఆఫ్టర్ 72 hours తర్వాత 72 hours తర్వాత అది కుళ్ళిపోవడం ప్రారంభించబడుతుంది. ఒక ఉద్యోగం 3 సంవత్సరాలు ఉంటుంది. ఆమేన్. గమనించండి. ఆ 3 సంవత్సరాల్లో అది కానీ పారంపర్య ఆచారాలుగా సంఘం కానీ మారిందా, అక్కడి నుండి దేవుడు బయటకు వచ్చేస్తాడు.
ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ సంఘము కానీ కుళ్ళిపోవడం మొదలుపెట్టిందా? కుళ్ళిపోయిన ఆచారాలు సంఘంలోకి ఎంటర్ అవుతున్నాయా? పాపపు ఆచారాలు అందులోకి ఎంటర్ అవుతున్నాయి అంటే కనుక దేవుడు అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. అందుకని అక్కడ లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే కుళ్ళిపోయినటువంటి స్థలాల్లో ఆయన ఉన్నాడు. కుళ్ళిపోయినటువంటి సమాధులు ఆయన ఉన్నాడు. కుళ్ళిపోయినటువంటి వాక్యము లేని సంఘాల్లో ఆయన ఉన్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆయన ఆ స్థలాల్లో ఉన్నాడు. అందుకే 3 days లో 3 ఉద్యమాలు లేకపోతే 3 సంవత్సరాల ఉద్యమంలో వాళ్ళు బయటకు వచ్చేస్తాడు. అంతే. ఆయన చెప్పాడు 3 సంవత్సరాల పైకి లేపేస్తానని. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? గట్టిగా చేద్దాం రాయి అంటున్నాడు. వాళ్ళకి తెలుసు రోమీలకి 3 దినాల పైకి లేచిపోతాడని. అందుకే వాళ్ళు గట్టి రాయి వేస్తున్నారు. గట్టిగా రాయి ఎందుకు వేస్తున్నారంటే దేవుడు 3 దినాల పైకి వచ్చేస్తాడని. రోమీలకు ఉన్నటువంటి ప్రత్యక్షత కూడా బైబిల్ పట్టుకున్న బోధకులకు లేదు. ఓకే, లెట్స్ గో, ముందుకు వెళ్దాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వ వచనం. 3వ వచనం. ఆ దూత స్వరూపం మెరుపువలె ఉండెను, అతని వస్త్రం హిమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. కావలి వారు అంటే వాచ్మెన్స్. ఈ వాచ్మెన్స్ ఎక్కడికి వాచ్మెన్స్ అంటే సమాధికి వాచ్మెన్స్ ఉన్నారు. అరే రే రే రే. ఆమేన్. బైబిల్లో కావాలి ఎవరు సాదృశ్యంగా ఉన్నారు? పాస్టర్స్. ఆ సంఘాన్ని కావలి కాసేవారు. ఆమేన్. హల్లెలూయా. ఈ కావలి కాసేవారు వాక్యాన్ని కుళ్ళు పట్టించడం కోసం, వాక్యాన్ని కంపు కొట్టేలా చేయడం కోసం అక్కడ కొంతమంది కావలి వారిని పెట్టాడు. ఎవరు? రోమీలు. వాక్యాన్ని కుళ్ళు పట్టించడం కోసము అక్కడ కొంతమంది కావలి వారు ఉన్నారు. ఈ రోజు కూడా వాక్యాన్ని కుళ్ళు పట్టించడం కోసము రోమీలు కొంతమంది సేవకులనే ముసుగులో ఉన్న వాళ్ళని పెట్టాడు. వాళ్ళ డ్యూటీ ఏంటి? సమాధిలో నుంచి యేసు బయటికి రాకూడదు. ఆమె వాక్యము కుళ్ళిపోవాలి. వాళ్ళ డ్యూటీ అదే. ఈరోజు ఎందుకు బీటీహెచ్, ఆర్టెచ్, ఈటెచ్ అన్నీ ఎందుకు? బైబిల్ కాలేజీలు, యూనివర్సిటీలు. ఆమేన్. ఎందుకు వీళ్ళు ట్రైనింగ్లు తీసుకునేదంటే సమాధి దగ్గర యేసు బయటికి రాకూడదు, వర్తమానం బయటికి వెదజల్లకూడదు. ఆ ఉద్దేశంతోనే కావలివారిని పెట్టాడట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాక్యాన్ని బంధించడానికి అనేక మంది పాస్టర్లు పెట్టాడు ఈరోజు దెయ్యం. సత్యమైన బోధ రాకుండా, నిజమైనటువంటి బాప్తిసం బయటికి రాకుండా, నిజమైన ఆది అపోస్తుల బోధ బయటికి రాకుండా ఈ రోమీలు ఆ వాక్యాన్ని కుళ్ళి పట్టించాలని కావలి వారిని పెట్టాడంట వాడు. ఆమేన్. వెరీ వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఈరోజు అదే జరుగుతూ ఉంది. సమాధిని కాసే కావలి వారు. ఓ హల్లెలూయా. చచ్చిపోని సంఘాలను కావాలా కాసే సర్టిఫికెట్ గాళ్ళు. ఆమేన్. ఏంటి వాళ్ళ డ్యూటీ? ఏంటి? సజీవమైన వాక్యంతో నడవడం కాదు, వాక్యాన్ని బంధించడం వీళ్ళ డ్యూటీ. ఈరోజు చాలా మంది డ్యూటీ ఏంటి? వాక్యాన్ని బంధించే డ్యూటీలో ఉన్నారు వీళ్ళు. అందుకే ప్రతి ఒక్కరిని నమ్మొద్దు నా ప్రియమైన సోదరులా. ప్రతి ఒక్కరిని నమ్మొద్దు. ఐటీ కోట్ వేసుకున్నాడు అందరూ కూడా పోలీస్ ఆఫీసర్లు కాదు. ఆమేన్. అందులో నకిలీ కూడా ఉన్నాయి. హల్లెలూయా. పోలీస్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రంగా పోలీసు అయిపోడు. ఆమేన్. ఇవన్నీ ఫేక్లు ఉన్నాయి. అందుకే ఈరోజు అనేక ఫేక్ ఉన్నారా లేదా? ఫేక్ సర్టిఫికెట్ వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళ డ్యూటీ ఏంటి? సత్యమైన బోధను అణిచిపెట్టాలి. వాళ్ళ డ్యూటీ ఏంటి? కావాలో డ్యూటీ ఏంటి? యేసుని సమాధిలో ఉంచాలి. అందుకే రోమిడి పెట్టాడంట వాళ్ళ గురువుగారు. వాళ్ళ గురువుగారు ఏం చేశాడు? సమాధిలో ఉంచాలి. ఎవరిని? యేసుని సమాధిలో కుళ్ళిపోవాలి. ఎందుకంటే నేను చెప్పేశాడు 3 దినాల్లో బయటకు వస్తానని. ఆమేన్. వీళ్ళ డ్యూటీ ఏంటి? ఈయన బయటికి రాకూడదు, ఆయన కుళ్ళిపోవాలి. ఆమేన్. వాక్యాన్ని కుళ్ళి పట్టించే శక్తి ఎవరికీ లేదండి.
నో వన్ కెనాట్ స్టాప్. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎవ్వరు కూడా ఆపలేరు, వాళ్ళ డ్యూటీ అదే. అయితే ఎప్పుడైతే దూత దిగొచ్చిందో మెరుపు వలె మెరుపుతో, ఆమేన్, మెరుపుతో ఒక దూత దిగొచ్చింది. అది గొప్ప వెలుగుతో దూత వచ్చింది, వాక్యంతో దూత వచ్చింది, ఓ పరిశుద్ధాత్మ నింపుదలతో ఒక దూత వచ్చింది. ఓ దేవుడు వర్తమానాలు ఇస్తున్నాడు, ఓ దూతలు ఇస్తున్నారు. ఓ సమాధిని, ఓ రాయిని పొరలించడం కోసం, ఓ ఆ తప్పుడు బోధనను ఖండించడం కోసం, ఓ పారంపర్య ఆచారాలను ఖండించడం కోసం, వాక్యాన్ని బయటికి తీసుకురావడం కోసము దేవుడు తన దూతల్ని పట్టుకుని ఉన్నాడు. ఓ దూతల పైకి తీసుకొచ్చాడు ఆయన. ఈ రోజు కూడా దేవుడు ఒక దూతను పంపించాడు. ఓ సమాధిలో ఉన్న వాక్యాన్ని ఈ యొక్క డినామినేషన్ వాక్యం బంధించేశాయి. ఆచారాల చేత, కల్పనగల చేత, తప్పుడు బోధల చేత, పండుగల చేత వాక్యాన్ని కలిపి సమాధి చేసేసాయి. ఆ రాయి పెట్టి సమాధి చేసేసి కావాలి వాళ్ళు. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోపల ఆలోచన ఒక దూత వచ్చాడు. ఆమేన్, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోమన్ క్యాథలిక్ ఎంతో కాలం వాక్యాన్ని బంధించారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు కాలంలో వాక్యాన్ని బంధించారు. ఆమేన్, ఆయన 3 దినాలు వచ్చేస్తాడు. ఆయన వాక్యం కుళ్ళిపోనవాడు. అందుకే మరొక దూత వచ్చేసింది, ఐరీనియస్ వచ్చేసాడు. వాక్యాన్ని ఎప్పుడు కుళ్ళిపోనవాడు. ఆమేన్, దేవుడి పిల్లలకు కుళ్ళిపోయిన ఆహారం ఎప్పుడు పెట్టడు ఆయన. ఆయన ఎల్లప్పుడూ తాజా మన్నా పెడతా ఉంటాడు. ఇవి పక్షిరాజులు అయితే పక్షిరాజు ఎల్లప్పుడూ తాజా ఆహారం పెడుతుంది. ఓ హల్లెలూయా. రక్తం మరుగుతున్న ఆహారం పెడుతుంది పక్షిరాజు. పక్షిరాజు అంటే అర్థం ఏంటో తెలుసా? పక్షిరాజు అంటే అర్థం ఏంటో తెలుసా? మూతితో తినిపించేది, అది చేత్తో పెట్టదు. ఆమేన్, మహా తల్లులు ఉన్నారు భూమి మీద. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరో రోజు మూతిలో పెట్టరు. కానీ పక్షిరాజు పెడతాడు, నోటి ఆహారం పెడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ పక్షిరాజు తాజా ఆహారమే పెడుతుంది, కుళ్ళిపోనవ్వడు. అందుకే పౌలు తర్వాత ఐరీనియస్ వచ్చాడు, తాజా ఆహారం పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఐరీనియస్ని చంపి, ఆమేన్, మరలా వాక్యాన్ని సమాధిలో పెట్టారు. ఐరీనియస్ని చంపి మరలా వాక్యాన్ని సమాధిలో పెట్టారు. వాక్యాన్ని కుళ్ళిపట్టినవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐరీనియస్ ఎవరు వస్తున్నారు? మార్టిన్ పైకి వస్తున్నాడు. మార్టిన్ తర్వాత ఎవరు వస్తున్నారు? కొలంబా పైకి వస్తున్నాడు. కొలంబా తర్వాత ఎవరు వస్తున్నారు? మార్టిన్ లూథర్ బయటకు వస్తున్నాడు. మార్టిన్ తర్వాత ఎవరు వస్తున్నారు? జాన్ వెస్లీ బయటకు వస్తున్నాడు. ఈ జాన్ వెస్లీ తర్వాత ఎవరు వచ్చారు? ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మ్ వచ్చాడు. దూత యొక్క పరిచర్య ఏంటి? దూత యొక్క పరిచర్య ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ కావలి వారి పరిచర్య ఏంటి? కొంతమంది వాక్యాన్ని బంధించాలి, కానీ ఈ దూత పని ఏంటి తెలుసా? బంధించబడిన వాక్యాన్ని బయటికి తీసుకురావాలి. ఆమేన్, హల్లెలూయా. బంధించబడిన వాక్యాన్ని దూత బయటికి తీసుకురావాలి. అందుకే ఈరోజు సంఘ సిద్ధాంతాలు, ఆచారాలుగా వాక్యాన్ని బంధిస్తే ఈ కాలంలో కూడా ఒక దూత దిగొచ్చింది. దూత దిగొచ్చి ఏం చేస్తుంది తెలుసా? ఆ రాయిని పొర్లించి, ఆమేన్, రాయిని పొర్లించి, గ్లోరీ టు గాడ్, దేవుని మహిమ కలుగును గాక. ఏ వాక్యాన్ని అయితే వాళ్ళు కుళ్ళి పట్టించాలనుకున్నారో, వాక్యము కుళ్ళిపోకుండా వాక్యాన్ని ఫ్రెష్గా బయట తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని మహిమ కలుగును గాక. చూస్తారా? ఆమేన్. ఆ యొక్క అంత ప్రభావంతో వచ్చారు ఆ దూత, ఆ యొక్క స్త్రీలు వచ్చారు ఆరాధన చేద్దామని. ఆమేన్. అమ్మా, నువ్వు సమాధులు వెతుకుదాం అనుకుంటున్నావా తల్లి? ఆయన ఇక్కడ లేడు, సమాధుల్లో ఆయన ఉండడు. ఆమేన్. ఎందుకంటే ఆయన వాక్యం ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో ఉండడు. వాక్య క్రమం తప్పి ఎవరున్నా అక్కడ దేవుడు ఉండడు. ఆయన అక్కడ లేడు, అక్కడ ఉన్నాడు ఆయన. బయటకు వచ్చేసాడు. చూస్తారా? అలా చూడండి, సమాధి ఖాళీగా ఉంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మార్తా, మరియా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దేవుడు చూపిస్తున్నాడు. అక్కడ కుళ్ళిపోయిన ఆచారాలు, కుళ్ళిపోయిన పద్ధతుల దగ్గర దేవుడు లేడని చాలా స్పష్టంగా కనబడిపోతుంది. ఎవరు చూపించారు బ్రదర్? 7వ దూత, మెరుపుతో దిగొచ్చిన దూత. ఓ మెరుపుతో దిగొచ్చిన దూత,
ఓ నిజంగా ఆడ సంఘానికి చూపిస్తా ఉంది, ఆడ దేవుని పిల్లలు చూపిస్తా ఉంది. ఒకప్పుడు సమాధిలో ఉన్నాడేమో మనం వెళ్ళాము, కానీ ఒక దూత వచ్చింది, వాక్యాన్ని బయట తీసుకొచ్చింది. ఎంతమందికి అర్థమైంది సోదరులా? హల్లెలూయా. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ మరియా వేరొక మరియా సమాధిలో ఉన్నాడేమో అని చెప్పి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఒక దూత వచ్చింది. ఆ మరియలు ఎవరో కాదు, మనమే ఒకప్పుడు ఎలాగనుకున్నాం, సమాధిలో ఉంటాడేమో వెళ్ళాం. గమనించండి, ఎప్పుడైతే సంఘం అనేది డినామినేషన్గా మారుతుందో దేవుడు అక్కడ ఉన్నాడు. ఆమేన్. సంఘము డినామినేషన్గా మారుతున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. మనకు తెలియక ఎక్కడికి వెళ్ళాం? అప్పుడు సమాధి దగ్గర ఏమైనా ఉంటాడేమో వెళ్ళిపోయాం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సమాధిలో కుళ్ళిపోయి ఉంటాయి, కుళ్ళిపోయిన బోధలు ఉంటాయి, అబద్ధపు బోధలు ఉంటాయి, నామకార్థ ఆచారాలు ఉంటాయి, పండగలు ఉంటాయి, వాక్యం లేని కల్పన కథలు ఉంటాయి. ఆమేన్. ఒక దేవుడికి బదులుగా ముగ్గురు దేవుళ్ళు అంటాడు. ఆమేన్. ఒక దేవుడికి బదులుగా ముగ్గురు దేవుళ్ళు అంటాడు. ఓ స్త్రీ ప్రసంగించవచ్చు అంటాడు, కుళ్ళిపోయిన బోధ అది. ఆమేన్. కుళ్ళిపోయిన బోధ అది స్త్రీ ప్రసంగించవచ్చు అంటే. ఈరోజు గొప్ప విచిత్రం ఏంటంటే స్త్రీలు తట్టుకోలేకపోతున్నారు. అవకాశం దొరికితే దూసేద్దామని చూస్తున్నారు. మైక్ దొరకాలి కానీ ఎలా ఉందో తెలుసా? అయ్య బాబోయ్, నేర్చుకునే స్త్రీలు లేరు, నేర్పించే స్త్రీలు ఎక్కువైపోయారు. కుళ్ళిపోయింది అది. హల్లెలూయా. ఆమేన్. కుళ్ళిపోయింది. ఎక్కడుంది? ఒకప్పుడు అందులోకి వెళ్ళాం, మన కుళ్ళిపోయిన బోధలోకి వెళ్తాకి వెళ్ళాం దేవుని కృప ద్వారా. ఆమేన్. ఒక దూత వచ్చేసింది. ఈరోజు ఆ కుళ్ళిపోయిన సమాధుల్లోకి వెళ్ళకుండా, ఓ ఆ వ్యర్థమైన స్మెల్ పీల్చకుండా, ఆమేన్, లెంటి డే స్మెల్ వచ్చేస్తున్నాయి. వస్తుంది ఎవరికైనానే? ఏం బాగుండి లాగేస్తుందా లోపలికి? కొంతమంది లాగేస్తుంటుంది. పక్కింటి వాళ్ళు పిలిచారండి, ఇల్లు డ్రైనేజ్లో కూర్చో బాగుంటుంది కొంచెంసేపు. ఈ ఆచారాలన్నీ కంపు కొట్టి. ఆమేన్. మా పక్కింటి వాళ్ళు వెళ్ళకపోతే కుదరదండి, మానేసే కంపులో కొడాలి నేను. హల్లెలూయా. కంపుగా చూసుకో, ఆత్మీయం కంపు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇలా తల్లి ముసుకేసేసి ఇలా తిప్పేసి ఇంకో 2 తిప్పులు తిప్పితే అయిపోయినట్టే ఇంకా. ఆమేన్. నీకు ఎందుకు వచ్చిన బాధ అమ్మ తల్లి? నిన్ను ఎక్కడన్నా దేవుడు అడ్రస్ ఉందా నీకు బైబిల్లో? పాస్టర్ అమ్మని ఏం చెప్పాడు అక్కడ అందులో బైబిల్లో? ఉపదేశకురాలని ఏం చెప్పాడా? సువార్థికురాలని ఏం చెప్పాడా? ఆమేన్. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకొకరు బయలుదేరి మధ్యలో. ఆమేన్. ఓ నిజంగా స్త్రీలోకి ఎత్తు అయితే, పురుషులోకి ఎత్తు అయితే మళ్ళీ ఇంకొకరు బయలుదేరారు. ఎందుకు వచ్చిన బాధ ఇది? నీకు అడ్రస్ ఉందా బైబిల్లో? ఆమేన్. అడ్రస్ ఉందా? హల్లెలూయా. అయ్య బాబా, అక్కడికి వెళ్తుంటే రథం మీద వెళ్ళిపోతుంటే వచ్చేసాడండి, అది నాదేండి అంటారు. బుర్ర తక్కువ దానాలో ఊరే అన్నాలు కూడా తెలియట్లేదు. బుర్ర తక్కువ వాళ్ళండి. అక్కడే నీకు లాంటి వాళ్ళ కోసమే కింద చెప్పాడు 3 రకాలు 4 రకాలు ఉంటారని. ఈ గుడ్డు క్రైస్తవులకి అయ్యి బాబోయ్ సూత్తాకే సీరగట్టారు కానీ వాయిస్ మాత్రం గంభీరంగా వస్తుంది, ఐగర్లాగా వస్తుంది అనుకుంటారు వీళ్ళు. అమ్మ కుళ్ళు కంపు కొట్టాయి. కంపులో దేవుడు ఉండడు. ఏంటి కంపు? వాక్యం కానిది వాక్యం బోధిస్తుంది. కంపు కొడుతున్నాయి ఈరోజు. అందుకే సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. దర్శనీయాలు ఎవరు విమర్శించట్లేదు. ఆమేన్. నా విమర్శలాగా ఉంటే యేసుప్రభు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంక నువ్వు బైబిలే పట్టుకోను. ఆయన తిట్లు కానీ జాగ్రత్తగా స్లో మోషన్లో కానీ చదివావంటే బైబిల్ పట్టుకోను. యేసుప్రభు రూపం మీద అప్పుడప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది అయింది. హల్లెలూయా. పాప మట్లాదివారం చేసి ఆ రోజు సాయంకాలం ఫుల్గా దెబ్బలు తినేరారు. అవునా కదా? మట్లాదివారం రోజు ఏం జరిగింది? ఏ మట్టలు తీసారో ఆ మట్టలతో గుచ్చేసాడు ఈ మీద ఆయన. గొడవ లేని పని. అంటే బైబిల్ చదవక అర్థం చేసుకో, కుళ్ళిపోనేయండి. ఆయన జీవం కలిగిన వాడు. పారంపర్య ఆచారాలతో వ్యర్థంగా ఆరాధించొద్దు. వీళ్ళేం చేయరు, బయలుదేరిపోతున్నారు అర్థంగా ఆరాధించడానికి. సుగంధ ద్రవ్యాలు, అగరొత్తులు, కొవ్వొత్తులు, ఆమేన్, బొడ్లో సీసకాయ, ఆమేన్, ఆరాధించడానికి వెళ్ళిపోతున్నారు యేసుప్రభుని. మా యొక్క మరియా. ఒకప్పుడు మనమే అది, మనకు తెలియక ఆ వర్షిప్లోకి వెళ్ళాం. చదువుకోండి మీరు 28 అధ్యాయంలో అవన్నీ పట్టుకుని సమాధానికి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఎక్కడికి వెళ్తున్నారో నాకు దూత వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? అదే యేసు సమాధి మరి ఎస్టర్ ఉంది కదండి, మరి అమ్మ కొడుకు కదండి, ఆయన చనిపోడు కదండి, ఎస్టర్ లిగిసాడు కదండి. ఓహో, నీకు అలా చెప్పారా? ఆమేన్. చదవండి, బైబిల్ బాగా చదవండి. నేను విమర్శించడం రాలేదు, సత్యం చెప్పడానికి వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధులు ఎదుగుతున్నాం, ఒకప్పుడు ఎదుగమ్మా. కానీ దేవుని యొక్క కృప ద్వారా సమాధులు ఇప్పుడు వాక్యం ఉండదు. అందుకే దేవుడు ప్రకటన గ్రంథంలో 7 సంఘ కాలాలుగా దేవుడు డివైడ్ చేశాడు. ప్రతి దూత వచ్చింది. ఎఫెసులో పౌలు వచ్చాడు. పౌలు వస్తే పౌలు కాలంలో ఏం జరిగింది? సిలువేశారు. అందుకే పౌలు గారు హెబ్రీ రాసిన పత్రిక 7:6 అధ్యాయంలో ఆమేన్. బలిపీఠముల మీద నుంచి మరొకసారి సిలువేస్తున్నారు అన్నాడు. బలిపీఠముల మీద నుండి మరొకసారి సిలువేస్తున్నారని చెప్పాడు. సిలువ వేయబడిందంటే సమాధికి వెళ్తాడు. ఆ సమాధిలోకి వెళ్ళిన తర్వాత దూత మరల పైకి వచ్చింది. వాక్యం సమాధిలో ఉండదు. అందుకే రెండవ దూత స్వర్ణలో ఇంకో దూత వచ్చింది. ఆమేన్. వాక్యం కుళ్ళి పట్టనట్లేదు, మరలా వచ్చింది. మరలా ఐరినెస్ని ఆ కాలం తెచ్చుకున్న వాక్యాన్ని పాడు చేస్తున్నారు. మరలా మార్టిన్ వచ్చాడు. మార్టిన్ తర్వాత మరలా కొలంబో వచ్చాడు. కొలంబో తర్వాత వెస్లీ వచ్చాడు. అలా దూతలు వస్తూ ఉన్నారు. ఆమేన్. అందుకే సమాధిలో ఉన్న వాక్యాన్ని ఎన్నిక చేయబడిన వారు వెళ్తుంటే దేవుడు ఆపేస్తున్నాడు. ఈ రాత్రి నిజంగా నువ్వు ఎన్నికలో ఉంటే మరియవైతే నీవు కూడా సమాధిలో ఉన్నటువంటి ఆ సమాధిని ఆరాధించడానికి వెళ్ళొద్దు. ఏంటి ఆ సమాధి? పారంపర్య ఆచారాలు కుళ్ళిని పోయేది. అందుకంటున్నాడు దూత వచ్చాడు, అక్కడ లేడు. మీరు సమాధిని వెతుకుతున్నారు, అక్కడ లేడు. ఈ సున్నం కొట్టిన సమాధిలో ఆయన లేడు. ఈ అబద్ధ బోధనలో ఆయన లేడు. ఆమేన్ అంటున్నారా లేదా? నేను పుట్టకించేస్తానన్నా వినండి చాలా జాగ్రత్తగా. సమాధులు అక్కడ లేడు ఆయన. గ్లోరీ టు గాడ్. మరి అక్కడ లేకపోతే ఎవరుంటారు? అందుకే తెస్సలోనికీ పత్రికలో మాట అన్నాడు, ఈరోజు సంఘంలో లేకపోతే ఎవరున్నారు? సాతాను కూర్చున్నాడు, తిష్టేసి కూర్చున్నాడు. వాడు దేవుడిగా తిష్టేసి కూర్చున్నాడు. నేనే దేవుడిని కనపరుచుకుంటూ అందరూ వాడిని ఆరాధించేటట్టుగా చేసుకున్నాడు సాతానుడు. హల్లెలూయా. సాతానుడు అందరూ కూడా వాడిని ఆరాధించేలా చేసుకున్నాడు. దేవుడేం బయటకు వచ్చేసాడు. అందుకే లవోదికయ సంఘంలో దేవుడు ఎక్కడున్నాడు? తలుపునందు నిలుచుండి తడుచున్నాడు. ఆయన సంఘం లోపల లేడు, అక్కడ లేడు. సంఘం లోపల లేడు, సంఘాన్ని బయట వచ్చేసాడు ఆయన. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా అంటున్నాడా లేదా? ఆ సమాధిలో ఆరాధిస్తున్న వారులారా, ఆ సమాధికి వెళ్ళి కూర్చుంటే వారులారా, తలుపు తీయండి. నేను అక్కడ లేను, నేను సజీవుణ్ణి. వాక్యాన్ని ఎవడు చంపలేడండి. వాక్యం కుళ్ళిపోనవదండి. నేను వచ్చేసాను బయటికి. ఈ పెంతెకోస్తు వాళ్ళు నన్ను కొల్లబెడతాను చూస్తున్నారు. నేను బయటకు వచ్చేసాను. నేను ఎవరు తీశారు? రాయి. ఆమె రాయి తీయడం డోర్ ఓపెన్ చేయడం. ఈ కాలంలో వాక్యానికి డోర్ ఓపెన్ చేసింది ఎవరు తెలుసా? ఈ కాల ప్రవక్త విలియం బ్రానమే ఈ కాలానికి డోర్ ఓపెన్ చేశాడు. ఈ పెంతెకోస్తు, జీడియం, మెథడిస్టు, లోదర్ అనే సంఘాలన్నీ కూడా వాక్యాన్ని కుళ్ళు పట్టించడానికి వెళ్తున్నాయి. కుళ్ళు పట్టించాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంత ముందు చేసేవారు కాదు, 40 దినాలు ఇప్పుడు చేసేస్తున్నారు అందరం. ఆమేన్. కుళ్ళు పట్టిస్తున్నారు. కుళ్ళు పోని సమాధిలా చేసేసారు. అందుకే ఆమేన్. అందుకే దేవుడు ఏం చేశాడు? ఈ పెంతెకోస్తులో నుంచి విలియం బ్రానమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఆ రాయి తెరిచాడు, బయటకు వచ్చేసాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క దూతను చూసి కావల వరకు భయం పెట్టుకుందంట. అందుకే ఈ వర్తమానం చూస్తే భయం. వాళ్ళ కోటకి వెళ్ళద్దు. ఆమె దూత ఏం చేస్తుందంటే గొప్ప షైనింగ్ వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ కావల వారు ఏం చేస్తారు? ఎప్పుడని అటు తిరగడం, ఇటు తిరగడం. కానీ దూత చాలా ప్రభావవంతంతో ఉంది. ఆమేన్. దూత ఇంకా ఆ కౌర్లు ఈ కౌర్లు చెప్పదు. ముసలమ్మ ముచ్చట్ల దూత చెప్పదు. ఆమేన్. యేసు అక్కడ లేడని చెప్తుంది అంతే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులా. ఐఎమ్ క్లోజింగ్ నౌ. నేను ముగించేస్తున్నాను. ముగింపు వచ్చేసింది ఇంక మన వర్తమానం. జాగ్రత్తగా గమనించండి. ఆ దూతను చూసేటోడికి భయం పట్టుకుందంట. ఎందుకు ఈ మెసేజ్ అంటే భయం? తలుపులు ఎందుకు వేసేస్తున్నారు? ఏమే వేస్తున్నారు? ఎందుకే వేస్తున్నారు తలుపులు? ఆ కోటానికి వాళ్ళు ఎడుతున్నారు, వెళ్ళదు బాబోయ్. ఎందుకు అంత బాధ?
ఎందుకు అంత బాధ వస్తుంది వాక్యాన్ని ఎందుకు? ఆమేన్. ఆ దూతను చూస్తాడు భయమంట, ఏడో దూత. ఆమేన్. పక్షిరాజు వస్తే కోడిపెట్టకేంటి భయం వస్తుంది. ఎందుకు ఆ భయం? ఇక్కడ దూతను చూసి భయం వేసేస్తున్నాను కావాలి వారికి. ఓహో షేక్ అయిపోతున్నారు. ఈ వర్తమానం అంటే అంతే భయం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దిస్ ఇస్ ద పవర్ఫుల్ మెసేజ్. ఈ దూత ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. యూనివర్సిటీ నుంచి రాలేదు ఈ దూత, పరలోకం నుంచి వచ్చింది. ఆమేన్. వాక్యం కొరకు రోషంగా నిలబడే దూత ఇది. యేసుక్రీస్తుకు డోర్ ఓపెన్ చేసిన దూత ఇది. హల్లెలూయా. వాళ్ళు చంపాలనుకున్నారు కానీ జీవం పోయాలనుకున్నాడు ఈ కాలపు దూత. ఆ దూత చూస్తాడు మిగతా వాళ్ళందరికీ మేము వచ్చేస్తుంది కావాలి వారికి. ఎవరు కావాలి వారు? సమాధులు కావాలి కాసేవాళ్ళు వీళ్ళు. ఆమేన్. సమాధులు కావాలి కాసేవాళ్ళు. ఈరోజు సమాధి కాదు పాస్టర్, ప్రసవ గదికి ఉండాలి పాస్టర్. ఆమేన్. మార్చిని రూమ్లో ఉండకూడదు సంఘం, ప్రసవించే గదిగా ఉండాలి. ప్రసవించే గది ఎలా ఉంటుంది? కేకలు పెడతా ఉంటారు, నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అవునా కాదా? ఒక ప్రసవించే గదిలోకి వెళ్ళండి, బలి నవ్వుతుందా? అయ్యి బలి ఉందండి బాబు, ఇక్కడ నొప్పి వస్తుందండి, బలి ఉందంటదా? ఆమేన్. అలాగే ఉంది మరి, కేకలు పెడుతుంది. ఈరోజు గట్టిగా ఆమె చెప్తే వాళ్ళు కేకలు వేస్తారు. మరి ప్రసవించే గది కేకలు లేకపోతే ఏముంటాయి? ప్రసవించే గదిలో కేకలు లేకపోతే ఏముంటాయి? మార్చిరీలు అనుకో ఎలా ఉంటుంది? ఇంకంతే, ఇంకేముండదు. ఇంకా ఉలుకుండదు పలుకుండదు. వెళ్తాము, కూర్చుంటాము, వచ్చేస్తాము, అయిపోయింది మామ, అయిపోయినట్టే. హల్లెలూయా. అందుకే ఒక సంఘము సమాధిగా ఉండకూడదు, సంఘము ప్రసవించే గదిగా ఉండాలి. ఒక సంఘములో పరిశుద్ధాత్మ పొందుకుని కొత్తగా జన్మించాలి. ఒక రియల్ పాస్టర్ ప్రసవించే గదికి ఉంటాడు. ఒక సేవకుడు ప్రసవించే గదికి ఉండాలి. కానీ మార్చురీకి ఉన్నారు వీళ్ళు కా పాస్టర్స్. ఆమేన్. అందుకే ఒక సేవకుడిగా ఎల్లప్పుడూ ఒక వ్యక్తి కోరుకుంటూ తెలిసిన నిజమైన యథార్థపరుడు, దేవుడి చేత ఎన్నిక చేయబడిన వాడు ఒక ప్రసవించే గదికి సేవకుడు ఉండాలనుకుంటాడు. ఏదైనా పర్లేదు, పడిపోతే అకౌంట్లో జీతం, నాన్ సెన్స్. మట్టి పనికి వెళ్ళిపోతే వస్తే 100 రూపాయలు రోజుకి. తప్పుడుగా బ్రతికే కంటే ఉపాధి హామీ పనికి వెళ్తే చక్కగా నీతిగా బ్రతకొచ్చు. ఆమేన్. కాటికి కాపర్లాగా ఉండొద్దు. లోక సమాధానం కాటి కాపర్ అంటారు కదా. కాటి కాపర్ ఏంటి ఏమవుతుంది? అక్కడ ఏముండవు ఇంకా. హల్లెలూయా. అందుకే ఒక సేవకుడు వ్యక్తి ఎలా ఉండాలి తెలుసా? ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. జీవం పొందుకున్న స్థలంలో ఉండాలని ఒక నిజమైనడు అదే కోరుకుంటాడు. ఏదైనా పర్లేదు, మనకు వచ్చేస్తాయి కదా, ఎవరికి కావాలి? దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈ యొక్క రోమి భటులకి కోపం వచ్చేస్తుంది, భయపడిపోతున్నారు. ఈ వర్తమానాన్ని బట్టి ఆ రోజు ఏలి అంటేని కూడా భయమే. అక్కడ దూత వచ్చిందా? ఏలియా దూత ఎవరు? ఏలియా కాదా? ఏలియా రాగానే మిగతా రోమీలు భటులు ఉన్నారా? వాళ్ళందరికీ భయం కాదా లేదా? ఎందుకంటే చేతిలో ఏముంది? కత్తి ఉంది. మొత్తం పరిగెట్టి మరి నరికేస్తున్నాడు. ఏలి ఎలాగనుకుంటున్నా? ముసలాడు అనుకుంటున్నారా? హల్లెలూయా. పరిగెట్టించి 450 మందిని ఊచకొత్తకు వచ్చాడండి. ఎలాంటి పవర్ఫుల్ తాతయ్య చూడండి. దూత, అది పరలోకం చూసిన దూత. అది అలా ఉండాలి, జీవం కలిగినట్టుగా. దూత అంటే భయపడిపోతున్నాయి కావాలి వాళ్ళు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కావలి వారు ఒడికి చచ్చిన వారి వల్ల అయిపోయారట. ఎలా ఉందంట? మొత్తం నరాలన్నీ చచ్చిపోయినాయంట. గ్లోరీ టు గాడ్. సో నేను పొడిగించిన జాతకు వినండి. గ్లోరీ టు గాడ్. దూత స్త్రీలను చూచి, మీరు భయపడకండి, సిలువబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, నువ్వు వాక్యాన్ని వెతుకుతున్నావు సోదరుడా, సత్యమైన దేవుని వెతుకుతున్నావు, కానీ ఆయన సమాధుల్లో లేడు. ఈ లవోదిక డినామినేషన్లో లేడు. ఆయన ఎక్కడున్నాడు బ్రదర్? అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు బ్రదర్. చచ్చిపోయినటువంటి ఆచారాల్లో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తన వాక్యములో ఉన్నాడు. రాత్రి నీకు యేసు కావాలంటే రాత్రి వాక్యం దగ్గర ఎక్కడ వెతకాలి నువ్వు? ఆయన్ని సమాధిలో వెతకొద్దు. ఆయన అక్కడ లేడు. దూత ఏం చెప్తున్నాడు? లేడు.
ఆమేన్. ఆయన లేడు, అక్కడ బయటకు వచ్చేసాడు. ఎక్కడ లేడు? సమాధుల్లో లేడు. సున్నం కొట్టిన సమాధుల్లో లేడు. నామకార్థ భక్తిలో లేడు. బైబిల్లోని కల్పన కదా పండగల ఆచారాలు లేడు. ఆయన వాక్యంలో ఉన్నాడు. అందుకే స్త్రీలు ఏమన్నారు? భయపడద్దు, మీరు దేవుని వెతుకుతున్నారు, ఓకే. ఆ స్త్రీలు ఏంటి? యేసునే వెతుకుతున్నారు. దే సీక్ ఫర్ గాడ్ అని దేవుని చూడాలనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కరికి అదే ఉంది. కానీ విషయం ఏంటంటే సమాధుల్లోకి వెళ్తున్నారు. కానీ రాత్రి దూత వర్తమానం వచ్చింది, ఒక ఏంజలిక్ మెసేజ్ వచ్చింది. సిస్టర్, బ్రదర్, ఈ రాత్రి ఆయన ఎక్కడున్నాడో తెలుసా? తన సొంత వాక్యం ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన కావాలంటే ఆయన వాక్యం దగ్గర. ఆమేన్. బ్యాక్ టు ద పెంతెకోస్తల్ ఎక్స్పీరియన్స్. పెంతెకోస్తల్ సంఘం కాదు, పెంతెకోస్తల్ ఎక్స్పీరియన్స్. వెతుకుతున్నావా? సత్యాన్వేషణ చేస్తున్నావా? ఈ రాత్రి గమనించు, ఆయన సమాధిలో లేడు. ఈ స్త్రీలు యథార్థంగా ఆరాధించడానికి వెళ్తున్నారు. కొన్ని సంఘాలు, కొన్ని మంది యథార్థంగా ఉండాలని వాళ్ళ కోరిక, కానీ ఆరాధన స్థలం అనేది లేదు. ఎక్కడది? తప్పుడు స్థలంకి వెళ్తున్నారు. భయపడకండి. అయితే రాత్రి ఆయన పైకి లేచిపోయాడు. ఆయన సిద్ధాంతాల్లో నుంచి పైకి వచ్చేసాడు. ఆయన వాక్యంలో ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ఎవరు కుళ్ళి పట్టనివ్వలేరు. ఆమేన్. వాక్యాన్ని డెడ్గా చేయలేరు. అందుకే అక్కడ అవుతుందంటే బయటకు వచ్చేస్తాడు ఆయన. ఈరోజు మెసేజ్ అని అంతే. ఈ మెసేజ్లో అయినా కానీ కుళ్ళిపోయిన ఆచారాలు కానీ పెడితే, ఎవరన్నా ప్రయత్నం చేస్తే దేవుడు ఎక్కడి నుంచి కూడా పోతాడు. నీ కుటుంబం నుంచి కూడా దేవుడు పోతాడు. ఆచారాలకి, కల్పన కథలకి, బైబిల్ లేని వాటిని నీ కుటుంబంలో కూడా ఆహ్వానించొద్దు, ఈ సంఘంలో కూడా ఆహ్వానించవద్దు. ఎక్కడి నుంచి కూడా దేవుడు వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పావురము కుళ్ళిపోయిన వాటి దగ్గర ఆగదు. దేవుని స్తోత్రం కలుగునుగా. పావురం కుళ్ళిపోయిన దగ్గర ఆగదు. కాకైతే ఆగుతుంది. కుళ్ళిపోయిన సంఘాల్లోకి పావురం రాదు. ఒక పావురం మన సంఘంలో, ఒక సంఘంలో, కుటుంబంలో ఉండాలంటే అది కుళ్ళిపోయినట్టుగా ఉండకూడదు. పావురం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం తీసుకొస్తుంది సంఘంలోకి? ఆకు తీసుకొస్తుంది. ఏంటి ఆకు? ఆలివ్ ఆకు, ఆలివ్ లీఫ్. ఒలివ్ ఆకు అంటే సమాధానం, ప్రేమ, శాంతిని పట్టుకొస్తుంది. హల్లెలూయా, ఆమేన్. ఆ పావురము సమాధానం పట్టుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నా ప్రియమైన సోదరులారా, అందుకే నోవాహు వాడ అనేది ఎలా ఉందో తెలుసా? చచ్చిపోని అందులో లేవు. నోవాహు వాడ బయట చచ్చిపోని ఉన్నాయి. నోవాహు వాడ కదిలిచ్చే వాడది, జీవం కలిగినవి ఉన్నాయి. నోవాహు కుటుంబం బ్రతుకుతుంది. అక్కడ జంతువులు బ్రతుకుతున్నాయి. బయట ఉన్న జంతువులు చచ్చాయి, బయట ఉన్న కుటుంబాలు చచ్చాయి. కానీ నోవాహు వాడలో జీవం ఉంది. అందుకే నోవాహు వాడలో పావురం వచ్చి ఒలివాకు పట్టుకొచ్చింది. అందుకే నోవాహు వాడకి సమాధానం ఉంది, బయట సమాధానం లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఎక్కడున్నాడు? ఈరోజు నోవాహు వాడలో ఉన్నాడు, బయట లేడు. ఈరోజు ఎక్కడున్నాడు? తన సొంత వాక్యంలో ఉన్నాడు. ఆయన దేవుని వెతుకుదాం అనుకుంటున్నావా? అయితే అక్కడ లేడు ఆయన. ఆయన లేచిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం ఎక్కడికి వచ్చేసింది? సిద్ధాంతాల్లో లేడు, ఆయన బయటకు వచ్చేసాడు. ఈరోజు నీకు దేవుడు కావాలంటే సిద్ధాంతాల్లో దొరకడు, వాక్యములోకి రా. దేవుడు అప్పుడు నీకు దొరుకుతాడు. ఎవరు చెప్తున్నారు? అన్నీ కూడా ఒక దోత వచ్చింది. ఈ కాలపు దోత వచ్చింది, మనకి మొత్తం విషయాలన్నీ బయలుపరిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ స్త్రీలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంతోషంతో ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్త్రీలు సంతోషంతో బయటికి వెళ్ళి శిష్యులందరూ చెప్పేస్తున్నారు. చెప్తున్నాడా లేదా? దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది చూశారు? హల్లెలూయా. యేసు సమాధిలో లేడు, చెప్తున్నారు లేదా? ఆమేన్. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఏం చెప్పాలి ఇప్పుడు నువ్వు? ఆయన వాక్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన సమాధిలో లేడు. ఈరోజు బాధ్యత ఎవరి మీద పడ్డది? ఇప్పుడు దూత వెళ్ళి స్త్రీలకు చెప్పింది. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తుంది? శిష్యులు చెప్పడం మొదలు పెడుతుంది. ఆయన సమాధిలో లేడు. ఈరోజు నామకార్థ ఆచార భక్తులు లేడు, పారంపర ఆచారాలు ఆయన లేడు. ఆయన లేచిపోయాడు, అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు అనే విషయం స్త్రీలకు తెలిసింది. ఇప్పుడు ఈ స్త్రీలు బయలుదేరి మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఆమేన్. కొంతమంది ఏమంటున్నారు? ఊరికి బయట చెప్తారులే, ఎందుకుండో ఎత్తుపోంటారు వాళ్ళకు అంటున్నారు. రోమిడికి ఆలోచన ఏంటి? ఎత్తుపోరు అంతా బూటకం, అది వాళ్ళు అబద్ధం చెప్తున్నారని చెప్తున్నారు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన సమాధిలో లేడు, బయటకు వచ్చేసాడు అని వాక్యంలో ఉన్నాడంటే శిష్యులు పరిగెత్తుకుని 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 వస్తున్నారు. ఈరోజు ఎన్నిక చేయబడిన వాడు వాక్యం వద్దకు పరిగెత్తుకుని వస్తాడు. హల్లెలూయా. ఇంకా సమాధికి వెళ్ళవలసిన పని లేదు ఇప్పుడు. ఆమేన్. దోత వచ్చింది, శిష్యులు స్త్రీలకు చెప్పింది, స్త్రీలు వెళ్ళి శిష్యులు చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ మిగతా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. యేసు ప్రభువు లేచాడంటే ఈ రోజుకి నమ్మరు వాళ్ళు. అవునా కదా?
కానీ శిష్యులు నమ్ముతున్నారు. ఆయన అక్కడ లేడు. ఆయన సంఘశాఖ విధానంలో లేడు. ఆయన తప్పుడు బోధల్లో లేడు, ఆచారాల్లో లేడు, కల్పన కథలో లేడు. ఆయన తన వాక్యమందు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఎవరైనా యేసుని వెతకగోరినచో బ్యాక్ టు ద బైబిల్, వాక్యం దగ్గర రండి. యేసు మీకు స్పష్టంగా కనబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కుటుంబాన్ని దేవుడు అక్కడ నడిపించాడు. ఆమేన్. దేవానంద్ గారు చూశారు, సమాధికి వెళ్ళాడు, యేసు కనబడతలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా యేసు అక్కడ లేడే అన్నాడు. లేడని కొంచెం అడ్డు తిరిగారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏం చెప్పాడు? మరలా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమాధులు వదిలేసి యేసు దగ్గరికి వెళ్తానికి సమాధికి వెళ్ళడం మానేశారు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా సమాధికి వెళ్ళడం మానేశారు. ఏ సమాధి? అదనమాట. దేవుడు మనందరిని దీవించును గాక. ఈరోజు మనం సమాధి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎక్కడికి వచ్చేసాం? మనం అక్కడ లేడు ఆయన. ఆమేన్. ఆయన వాక్యం ద్వారా ఉన్నాడు. ఈ రాత్రి మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఆమేన్. యేసుని కనుగో, యేసునందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. ఆయన సిద్ధాంతాలు లేడు, ఆయన వాక్యంలో ఉన్నాడు. ఆయన ఈస్టర్లో, గుడ్ ఫ్రైడేలు, ఇంకా లెంట్ డేస్, క్రిస్మస్ ఇట్లు కాదంట. ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మ తన వాక్యం అందు ఉంది. అబద్ధపు బోధలు నేడు పితాపుత్ర పవిత్రాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు. ఆయన వాక్యం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇలాగ సుట్టేసుకుని ప్రసంగంలో లేడు ఆయన. ఆయన వాక్యంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. 4-5 చేసుకుని నడిపించేస్తే లేదు. ఆయన వాక్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్యాక్ టు ద వర్డ్, వాక్య ధర ఉండి ఆయన కనబడతాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు అందరిని దీవించును గాక. అందరూ లేచి మనం ప్రార్థన చేసుకుందాం. చాలాసేపు ఓపికతో మీరు ఉన్నారు. వర్తమానాన్ని ఒక 2 నిమిషాలు ప్రభుకు సమర్పించుకోండి. ప్రభుకు అర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా టు జీసస్. ఓ ప్రభువా, ఈరోజు మేము సమాధిలో నిన్ను వెతకకూడదు కానీ నిన్ను వాక్యంలో వెతకాలి. ఓ ప్రభువా, ఎందుకంటే ప్రభువా నువ్వు సమాధిలో ఉండవు నాయన. ఎప్పుడైతే ఓ ప్రభువా దేవాదికి నిత్యం కదా కుళ్ళిపోవడం మొదలు పెడుతుందో అక్కడ నువ్వు ఉండవు ప్రభువా. నువ్వు బయటకు వచ్చేస్తావు తండ్రి. నిత్యంగా ఈ రాత్రి ఓ ప్రభువా నువ్వు వాక్యమందు ఉన్నావు తండ్రి. కుళ్ళిపోయినా సమాధిలో నువ్వు లేవు కానీ నువ్వు వాక్యంలో ఉన్నావు ప్రభువా. నువ్వు వాక్యంలో ఉన్నావు తండ్రి. నిశ్చయముగా ప్రభువా నీ వాక్యాన్ని చూసే కృప మాకు దయచేయండి. నీ కనికరం మాకు దయచేయండి తండ్రిని. ఈ రాత్రి ప్రభువు సమర్పించుకోండి. ఒట్టిగా వెళ్ళిపోవద్దు, ఏదో ఒట్టిగా వెళ్ళిపోవద్దు కానీ ఒక్కసారి స్త్రీలు వచ్చారు, అక్కడికి వెళ్ళారు. వాడు చెప్తున్నాడు దూత వచ్చి, సమాధిలో ఆయన లేడు. ఆయన పైకి లేచిపోయాడు. కొన్ని ఆచారాలు ఆయన లేడు. ఆయన పైకి లేచాడు. ఆయన ఆ స్త్రీకి బయలుపరిచాడు. ఈ రాత్రి ఆ స్త్రీ నువ్వు అవ్వచ్చు. ఇంకా ఇప్పటి వరకు సమాధిలో వెతకావా? వాక్యాన్ని సమాధిలో వెతకొద్దు. ఖచ్చితంగా ఈ రాత్రి పరిశీలన చేసుకో. ఈ రాత్రి ఒక దూత దిగొచ్చింది. ఈ రాత్రి దూత దిగొచ్చింది మన దగ్గరికి. ఆయన వాక్యంలో ఉన్నాడు. ఆ పారంపర్యమైన ఆచారాలు ఆయన లేడు, బయటకు వచ్చేసాడు ఆయన అని చెప్పడానికి ఒక దూత దిగొచ్చింది. అయితే ఒక కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఈ రాత్రి నిత్యముగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి నిత్యముగా ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. నిత్యముగా మనకు సహాయం ఇచ్చే ప్రభువా, నిత్యంగా ఆచారాలు పరిగెట్టల ప్రభువా, దేవా కుళ్ళిపోయిన యొక్క సిద్ధాంతాలను ప్రభువా, నేను వెంబడించాలనుకోవట్లేదు నాయన. దేవా నాకు వాక్యము కావాలి ప్రభువా. నిత్యముగా నాకు యేసు కావాలి ప్రభువా. నాకు సజీవమైన వర్తమానం నాకు కావాలి ప్రభువా. నేను తాజా వర్తమానం తినాలనుకుంటున్నాను ఆయన. దేవా నాకు సహాయం దయచే ప్రభువా. దేవా నిత్యంగా నేను వెంబడించాలనుకుంటున్నాను ఆయన. నిత్యముగా వాక్యము నాకు కావాలి ప్రభువా. నిత్యంగా నా కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నిత్యంగా సమాధానం కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను ఆయన. ఈ రాత్రి మీద నాకు సహాయం దయచే ప్రభువా.
ఓ నిజంగా ఎంత మాత్రం ఆచారాలు లేవని ప్రభువా, ఆ కుళ్ళిపోయిన సిద్ధాంతాలు లేవని కానీ ప్రభువా, ఈ రాత్రి ఎంతో స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడావు నాయన. ఈ రాత్రి చెవులు వాక్యంలో ఉంటావని మాతో మాట్లాడావు ప్రభువా. అదృశ్యంగా గడికబడిన వర్తమానంలో ప్రభువా, ఓ వర్తమానాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాను ఆయన. ఆ దూత తెచ్చిన వర్తమానాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాను ప్రభువా. ఈ రాత్రి నాకు సహాయం దయచే ప్రభుని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకుంటే మనం ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు సమర్పించుకోండి, ప్రార్థించుకుందాం ఈ రాత్రి కాల సమయంలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభునికి స్తోత్రము ప్రభువా. సర్వోన్నత సర్వశక్తిమంతుడా, దేవ జీవాధిపతి నీకు వందనములు ప్రభువా. నాయనా నీకు కృతజ్ఞతలు, నీకు మహిమ కలుగును గాక నాయన. ఓ దేవానిత్యంగా సమస్యల నుంచి ప్రభువా, ఆ కుళ్ళిపోయిన ఆచారాల నుంచి నాయన, ఓ దేవానిత్యముగా ప్రభువా, ఓ దేవానిత్యంగా యొక్క మత సిద్ధాంతాల నుంచి నాయన, ఓ దేవ మమ్మల్ని తప్పించి ప్రభువా, ఓ దేవా పక్షి రాజుక ఆహారం అయ్యేందుకు ప్రభువా, ఆ తాజా ఆహారం అయ్యేందుకు ప్రభువా, ఓ దేవా మిమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ఆయన. ఓ దినము మమ్మల్ని పోషిస్తున్నందుకు ప్రభువా, ఓ గొప్ప పోషకుడానికి స్తోత్రములు నాయన. దేవానికి బాగా కలుగుని కాక నాయన. ఓ దేవ ఈ రాత్రి కాల సమములు ప్రభువా, ఓ ఎంతో మంది ఇంకా ప్రభువా, ఓ దేవ కుళ్ళిపోయిన ఆచారాల్లో ప్రభువా, ఆ పారపర ఆచారాల్లో నాయన ఇంకా నువ్వు వెళ్తూ ఉన్నారు ప్రభువా. ఓ దేవ వాళ్ళకు కూడా మీరు బయలుపరచుకోండి నాయన. ఓ దేవ యేసు అక్కడ లేడని ప్రభువా, ఆయన వాక్యములో ఉన్నాడని ప్రభువా. ఓడ్చి ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఈ స్థానం ఎవరైనా ఉంటే కనుక ప్రభువా, ఈ రాత్రి కాక నాయన తప్పకుండా దర్శించండి ప్రభువా. ఓ నిత్యముగా రోజు మరియా మార్తకు బయలుపరుచుకున్నట్లుగా నాయన, ఈ గడియలు మాకు బయలుపరుచుకున్నట్లుగా ప్రభువా, ఇక నీ బిడ్డలు ఎక్కడైనా ఎవరైనా ప్రభువా, ఓ దేవా యొక్క సిద్ధాంతాలు వెంబడిస్తుంటే ప్రభువా, ఈ రాత్రి సంపూర్ణంగా విడిపించుకునేవా, ఓని వాక్య వైపుకు ప్రభువా, వాళ్ళ హృదయాలు తిప్పబడిన కాక నాయన. మీరు సహాయం దయచేయండి ప్రభువా. ఓ దేవాన్ని చెంగ దూతను వెంబడించడం కాదు కానీ ప్రభువా, ఆ దూత చర్చల వర్తమానాన్ని ప్రభువా, ఆ వాక్యాన్ని వెంబడించినట్లుగా నాయన. ఓ దేవాన్ని కృప చూపించాడు నాయన. ఓ తప్పని కార్యములు జరిగించాడు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఇచ్చే గ్రామంలో ప్రభువా, ఓ నిత్యముని వాక్యములు విత్తబడింది ప్రభువా. ఓ దేవని చెగరించి నీ కార్యములు ప్రభువా, ఈ రాత్రి నుంచి గృహంలో జరిగించావు నాయన. ఓ దేవని చెగలు నిత్యముగా ప్రభువా, వాళ్ళు నిజముగా ఏ సభలు ఉన్నాడు వెంబడిస్తున్నప్పుడు ప్రభువా, ఓ వాళ్ళు దర్శించి ప్రభువా, ఓ దేవని చెగ వాళ్ళు వైపు తిప్పుకున్నందుకు నాయన వారికి భయం కలుగుని కాదు ప్రభువా. ఓ దేవని ఎందుకు చేయబడిన బిడ్డలను ప్రభువా, నువ్వు తప్పకుండా దర్శించే దేవుడు అన్నావు నాయన. కార్యం చేయండి ప్రభువా. ఓ దేవ గత కాలంలో మా జీవితంలో ప్రభువా, ఓ నువ్వు ఏదైతే కార్యములు చేసుకుంటూ వచ్చావు నాయన, ఓ నువ్వు నిన్న నేడు దేవుడు నాయన. ఓ ప్రభా నిజంగా మొదటి రాకల్లో ప్రభువా, ఓ నువ్వు మృతుల్లో నిజంగా లేరని ప్రభువా, ఓ నువ్వు సజీవుడు అని బయలుపరుచుకున్నావు నాయన. ఈ రెండవ రాకల్లో కూడా ప్రభువా, ఓ మృతుల్లో నువ్వు లేరని నాయన, వాక్యము చనిపోయారని నాయన, ఓ నువ్వు నిన్న నేడు నాయన. రాత్రి మాకు రుచి చేసుకుంటున్నావు దేవా. దేవాదిని బడికి భయభక్తులు గురి కాక దేవా, ఓరికి స్తోత్రములు ప్రభువా. ఓ ఇక అంచు దినాల్లో నాయన, ఈ ముగింపు దినాల్లో ప్రభువా, ఓ నువ్వు మృతి పొందలేదన్న ఆయన, ఓ నువ్వు సజీవుడు నాయన బయలుపరుచుకుంటున్నందుకు వందనాలు దేవా. ఓ కృతజ్ఞతకి భయభక్తులకు ప్రభువా. ఈ రాత్రి కాల సమములు ప్రభువా, వాక్యం సేవకులు కూడా మీరు బలపరచండి. ఇంకొంచెంగా మీరు అభిషేకించండి ప్రభువా. ఇంకొక పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రభువా, ఇంక పరిపూర్ణ శక్తితో ప్రభువా, ఓని ఆత్మతో నింపి ప్రభువా. ఓ దేవా మృతుల వైపు వెళ్తున్న ప్రభువా, అనేక మంది మాట మరి లాంటి వారికి ప్రభువా, ఓడి చెవులు ఇక్కడ వేసి లేడైనా ఓ పోలించేటట్టుగా ఆయన చక్కని అభిషేకం దయచేయండి ఆయన. ఓడిచంగా ప్రసవ గది దగ్గర ప్రభువా, ఉన్నండిచంగా వ్యక్తి వల్ల ప్రభువా, ఆ గొప్ప కాపరిగా నీవు అభిషేకించండి ఆయన. ఒక బహుగా మీరు వాడుకోండి ప్రభువా. అలాగే రాత్రి వచ్చే వర్తమానంతో ప్రభువా, ఓ మా యొక్క జీవితంలో ప్రభు మా హృదయాల్లోనే ఆయన, అది 30 100 100 నాయన ఫలింపచేయండి నాయన. కార్యం చేయండి ప్రభువా. రాత్రి చెవిగా ఎక్కడ దుష్టుడు ప్రభువా, ఏ ఒక్క మాట కూడా వెత్తిపోకూడదు ప్రభువా. ఓ ప్రతి మాట మా జీవితంలో ఫలించుగాక నాయన. ఇవి కార్యం చేయండి. ఉదయం మీటింగ్ అయినా ఏర్పాటు చేసిన ప్రభువా, ఓ దేవాలయం దగ్గర కుటుంబాలు కూడా మీరు దీవించడం ఆయన. ఆ కుటుంబాలు ఇంకా ఎంతమంది అయితే రక్షించబడవలసిందో ప్రభువా, వాళ్ళందరూ కూడా రక్షణ దయచేయడం ఆయన. వాళ్ళు కూడా మీరు దర్శించడం ఆయన.
ఓ దేవ వాళ్ళ కుమారుని వాళ్ళ భార్యను కూడా మీరు దర్శించండి. ఈ కార్యములు జరిగించండి ప్రభువా. ఓ దేవ ఈ కుడికి ఇంతవరకు జరిగించినందుకు ప్రభువా ఓ నిత్యంగా నీకు మహిమ చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఓ దేవ ఈ కుడికిని ఏర్పాటు చేసిన సహోదరులు ప్రభువా ఓ నిత్యంగా సహోదరు కుటుంబాలందరినీ కూడా ప్రభువా ఓ దీని మీద ఖర్చు పెట్టి ఉన్నారు ప్రభువా. ఓ దేవ రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు ప్రభువా ఆ కుటుంబానికి మీరు దయచేయండి ఆయన. తప్పకు మీరు కార్యం చేయండి. ఎవరు తప్పిన తల్లులు ప్రభు తండ్రులు ప్రభువా ఓ తప్పిన తల్లిదండ్రులు ప్రభువా వాళ్ళకి మీరు బలపరచండి ఆయన. ఓని వాక్యంతో నింపండి ప్రభువా ఓని ఆత్మతో నింపండి ప్రభువా. ఎక్కడ తరలించిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. యాదృచ్ఛికంగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా ఓని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం జరిగించండి ఆయన. ఓని వాక్యంతో నింపమని ప్రభువా యాదృచ్ఛికంగా మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటూ ఈ గుడితో జరిగించినందుకు నీకే స్తుతి మహిమకర్త ప్రవచనించుకుంటూ యేసుక్రీస్తు శకనామములో ప్రార్థించాను. మహాదేవుడును మన ప్రభు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఈ రాత్రి ఇక్కడ కూడిచిన బిడ్డలకు ఈ కూడిక ఏర్పాటు చేసిన కుటుంబానికి గ్రామస్తులకు ఇక్కడ ఉన్న సకల పరిశుద్ధులందరికీ కూడా ఆయన కృప తోడుగా ఉండి నిశ్చయముగా సజీవమైన వాక్యముతో వారు నింపబడి ఆ గొప్ప ఎత్తబాటులోనికి నడిపించబడుతుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించుగాక. అందరితో కూడా ముగించబడుతుంది. అందరికి గాడ్ బ్లెస్ యు. షాలోమ్. మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. చక్కగా మీరు భోజనం చేయాల్సిందిగా మనం చేస్తాం. గాడ్ బ్లెస్ యు.